ఈరోజు మే 26 మా నాన్నగారు శ్రీ వెంకటరమణారెడ్డి గారి 8వ వర్ధంతి. ప్రతి సంవత్సరం ఈ దినాన్ని ఈ రకంగా, అంటే ఒక మంచి ప్రవచనం, ఒక మంచి పుస్తకం, ఒక మంచి సంగీత సీడీ ఆనవాయితీగా చేస్తున్న పని. గతంలో మనకు వచ్చిన అనేక పండితులు, సరస్వతి పుత్రులు వారు మంచి పాత్రలు చేశారు. ఈరోజు మన అదృష్టం కొద్ది 3 ఏళ్ల ప్రయత్నపరంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి రావాలి గారు నా అదృష్టంగా భావిస్తాను. నా అదృష్టం కాదు, మీ అందరి అదృష్టం కూడా. మీరు టీవీలో తరచుగా వింటుంటారు, చూస్తుంటారు, కానీ ప్రత్యక్షంగా వినడం, ప్రత్యక్షంగా చూడడం అనేది కూడా ఒక రకమైనటువంటి యోగమే. వారికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీ అందరి తరఫున మనసుకు హత్తుకునేట్టుగా వారు చేసే భాషణాలు మనం వింటూనే ఉన్నాం. ఆ రకంగానైనా సమాజానికి ఒక దిశానిర్దేశం కలుగుతున్నటువంటి ఒక మంచి సంకల్పంతో ప్రతి ఏటా ఈ రోజున ఇలాంటి ప్రవచనానికి ఒక ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. మీరందరూ సాధారణంగా ఇలాంటి మీ సమయాన్ని వెచ్చించి ఇలాంటి వేసవిలో చెమటకి ఎదురొడ్డి మీరు వచ్చి ఈ భాషణాన్ని విని నా ఈ ప్రయత్నాన్ని, ఇది మంచి ప్రయత్నం సుమాన్ని భుజం తట్టి ప్రోత్సహిస్తూ మీకు ప్రత్యేక నమస్కారం. ఇప్పుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కాలయాపన లేకుండా కార్యక్రమాన్ని ప్రారంభించడం కోరుతున్నాను. ముందుగా మీ అందరి తరఫున వారిని పుష్పమాలతో అలంకరిస్తాం. హరి ఓం. సభాయ నమః. వరప్రసాదరెడ్డి గారు నన్ను మానవీయ సంబంధములు అన్న విషయం గురించి నీకేమైనా తెలిస్తే 4 మాటలు చెప్పు మా ఊళ్ళో అన్నారు. అలాగే చెప్తానులేండి అన్నాను. మనకి సంస్కృత భాషలో అమరకోశము అని ఒక గ్రంథం. అమరకోశము అని దానికి ఎందుకు పేరు వచ్చింది అంటే, దాన్ని రచించినటువంటి వ్యక్తి ఒక జైనుడు, అమరసింహుడు అని ఆయన రచించాడు. అది సంస్కృత భాషలో వాడబడినటువంటి ప్రతి మాటకి ఉన్నటువంటి సాధికారికమైన అర్థాన్ని చెప్తుంది. అమరకోశంలో ఏది చెప్పబడిందో అదే మహోన్నతమైనటువంటి తీర్పు. ఆ మాటకి అమరకోశంలో చెప్పిన అర్థం ఏదుందో అది కాక వేరొక అర్థం అన్వయం అవుతుంది అని చెప్పడం ఎప్పుడూ ఎవ్వరూ చెయ్యరు. అమరకోశమే సాధికారిక గ్రంథము. అటువంటి అమరకోశం మానవ అన్న శబ్దాన్ని నిర్వచనం చేసింది. నిర్వచనం చేస్తూ మానవుడు అని ఎందుకు పిలుస్తారు, ఇన్ని రకాలైన ప్రాణులుండగా ఇటువంటి శరీరంతో ఉన్న వాళ్ళని మానవ అని పిలవడానికి కారణమేమి అన్న విషయం గురించి చెప్తూ కొన్ని విషయాలు చెప్పింది. మనువు యొక్క సంతానము కనుక మానవులు అని పిలుస్తారు. రెండవది, ఈ శరీరమును పొందినటువంటి కారణం చేత 3 మార్గముల గుండా జీవుడు వెళ్ళగలిగినటువంటి కార్యసంపత్తిని నిర్వహించగలిగినటువంటి వాడు. మిగిలినటువంటి ఏ ప్రాణికి అధికారం లేదు. ఒక్క ఈ ఉపాధి యందు ప్రవేశించిన వాడు మాత్రమే 3 మార్గములలో వెళ్ళగలడు. ఒకటి, ఉన్నత పదానికి వెళ్ళగలడు. ఒక దేవత కాగలడు, ఒక ఋషి కాగలడు, ఒక మహోన్నతుడు కాగలడు. కాదు, వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి తిర్యక్కుగా అధప్పతనాన్ని పొంది హీనమైనటువంటి ఉపాధిలోకి వెళ్ళిపోగలడు. 3, అసలు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరమే లేనటువంటి పునరావృత్తి రహిత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. ఈ 3 ఏ శరీరముతో ఉన్నటువంటి జీవుడు చెయ్యగలడు అంటే ఒక్క ఈ శరీరముతో ఉన్న జీవునకు మాత్రమే సాధ్యం. దేవతలకి కూడా అది సాధ్యం కాదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వాళ్ళకి పుణ్యం పోతే కింద పడిపోతారు. ఒక తిర్యక్, దానికి పుణ్యం చేద్దాము
అనే అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే దానికి శాస్త్ర పరిజ్ఞానం ఏమి ఉండదు. శాస్త్రములు వాంగ్మయము ఎవరి కొరకు అంటే ఒక్క మనుష్య ప్రాణి కొరకే. మనిషి మాత్రమే సత్కర్మాచరణములు చేస్తాడు. కాబట్టి మనుష్యుడు, మానవుడు, నరుడు ఈ మాటలకు అర్థం ఏమిటంటే 3 పదముల యందు ప్రయాణించగలిగినటువంటి వాడు. ఇంకొక అర్థం మర్త్యలోకమునందు ఉండువాడు. మర్త్యలోకమునందు ఉండడం చేత కలిగేటటువంటి లక్షణమేమి అంటే ఎప్పుడూ ఈ శరీరంతో ఉండేవాడు కానివాడు, ఎప్పుడో అప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసిన వాడు, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియనివాడు. ఈ శరీరం పడిపోయి తీరుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. శరీరం పడిపోయి తీరుతుంది, కానీ ఎప్పుడు పడిపోతుందో మాత్రం తెలుసుకోలేనివాడు. అథవా నేను ఇంత గొప్ప శరీరంలో ఉన్నానన్న విషయాన్ని కూడా తెలుసుకోకుండా జీవితాన్ని గడిపేయగలిగినటువంటి అజ్ఞానము ఆవరించే అవకాశము కూడా పొంది ఉన్నవాడు. కాబట్టి మర్త్యలోకమునందున్నవాడు, కాబట్టి మృత్యువును పొందుతూ ఉంటాడు, కాబట్టి మనుష్యుడు అని పేరు. ఈ మానవునకు సంబంధములను ఏర్పరిచింది శాస్త్రం. అది మన బుద్ధి ప్రమాణం కాదు. మన బుద్ధి చేత ఏ నిర్ణయం చేసినా వైక్లభ్యాన్ని పొందుతుంది. మన బుద్ధిని ప్రయోగించి నిర్ణయం చెయ్యకూడదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఆయన ఆస్తికుడు అని ఎప్పుడంటారంటే శాస్త్రమును అనగా వేదమును నమ్మి మాట్లాడినవాడు, వేదమును నమ్మి ఆచరించిన వానికి ఆస్తికుడని పేరు. భగవంతుడు లేడన్నవాడు నాస్తికుడు కాడు. భగవంతుడు లేడన్నవాడు నాస్తికుడు అని ఎవరైనా చెప్తే అది పొరపాటు. భగవంతుడు లేడు అంటే ఈ కుర్చీ లేదు అని నేనంటే కుర్చీ అనేది ఒకటి ఉండే అవకాశం కూడా ఉందన్న విషయం నాకు తెలిసి ఉంటే కదా కుర్చీ లేదంటాను. భగవంతుడు లేడు అంటే భగవంతుడు లాంటిది ఒకటి ఉండొచ్చు అన్నది లేదు ఇప్పుడు అన్నవాడు. అందుకని వాడు నాస్తికుడు కాడు. వేదము ప్రమాణము కాదని మాట్లాడిన వాడెవరో వాడు నాస్తికుడు. శాస్త్రము ప్రమాణము కాదన్నవాడెవరో వాడు నాస్తికుడు. అది శాస్త్రం చెప్పిన మాట. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. నీ బుద్ధి చేత నిర్ణయములు చేయవద్దు. ఎందుచేత నీ బుద్ధి పరిణితి పొందినదనడానికి ఏమిటి ఆస్కారం? నువ్వు అనుకుంటున్నావు నీ బుద్ధి చాలా పరిణితి పొందిపోయిందని, కానీ నీ బుద్ధి పరిణితి పొందింది అని నమ్మడానికి విశ్వాసం ఏమిటి? కుదరదు. కాబట్టి శాస్త్రమే ప్రమాణమై ఉంటుంది. ఆ శాస్త్రము మనుష్యుని యొక్క సంబంధములను విభాగం చేసింది. విభాగం చేసి మాట్లాడినప్పుడు ఎన్ని రకాలుగా ఉంటుంది మానవీయ సంబంధము, మనుష్యునకు సంబంధము దేని దేని వలన ఎందుకు కలుగుతుంది చెప్పింది. నేను ఇప్పుడు దాన్ని పెద్ద విశేషంగా మాట్లాడే కన్నా నేను మీకు సంక్షిప్తంగా దాని యొక్క ప్రయోజనాన్ని, దాని విశేషాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. ఒకటి, ప్రారంభంలో చెప్పిన మొట్టమొదటి సంబంధము దేహ సంబంధము అంటారు. దేహ సంబంధము అంటే మీరు ప్రయత్నపూర్వకంగా ఏదో వరస పెట్టి పిలవవలసిన అవసరం లేకుండా జీవుడు ఒక శరీరంలోకి ప్రవేశించగానే ఆ శరీరములోకి ప్రవేశించాడు. కాబట్టి మీరు కాదన్నా పోని అనుబంధాలు కొన్ని ఉంటాయి. నేను మా అమ్మగారి కడుపులోకి ప్రవేశించాను. నేను మా అమ్మగారి కడుపులోకి ప్రవేశించాను అన్నప్పుడు ఎక్కడో ఉండి అందులోకి వచ్చాను అని గుర్తు. ఎక్కడో విడిచిపెట్టి అందులోకి వచ్చా. భాగవతం అదే చెప్తుంది. శంకర భగవత్పాదులు మోహముద్గరం చేస్తూ అదే అంటారు. ఎవరు తల్లి, ఎవరు భార్య, ఎక్కడ నుంచి వచ్చావు, కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతీయ తదీయభ్రాత అంటారు. ఎక్కడ నుంచో వచ్చి మా అమ్మగారి కడుపులో తయారైన శరీరములోకి నేను ప్రవేశించాను. భాగవతం కపిలగీతలో చెప్తారు 7వ నెలలో ప్రవేశిస్తాడు జీవుడు లోపలకని. ఆ ప్రవేశించినప్పుడు నేను మా అమ్మగారి కడుపులో తయారవుతున్న శరీరంలో 7వ నెలలో ప్రవేశించిన ఉత్తర క్షణంలో ఆ అమ్మ కడుపులోంచి పైకి రాగానే ఆ జన్మ ఉన్నంతకాలము అమ్మ ఆమెయే. అది దేహముతో వచ్చిన సంబంధం, నాభీ సంబంధం తెగుతుంది, హృదయ సంబంధము మిగులుతుంది అంది శాస్త్రం. తల్లి కడుపులో ఉన్నంతకాలం నాభి ద్వారా ఆహారాన్ని అందుకుంటాడు. అమ్మ తిన్న ఆహారమే అందుకుంటాడు. బయటికి రాగానే నాభి కోసేస్తారు. మరి ఏ సంబంధం మిగిలింది? హృదయ సంబంధం మిగిలిపోయింది. నా కొడుకు, నా అమ్మ, ఈ భావన మిగిలింది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఈవిడ మా అమ్మగా ఉండడాన్ని నేను అంగీకరించను అని నువ్వు అనడానికి వీలు లేదు.
ఆమెయే నీ తల్లి. నువ్వు నా తల్లి కాదండి అన్నంత మాత్రం చేత ఆవిడ తల్లి కాకుండా పోదు. ఏ దుర్మార్గుడు లోకంలో ఆ మాట అనడం. కానీ ఒకవేళ అనేవాడు ఉంటే ఈమె నా తల్లి కాదు అని వాడన్నా ఆయనకు తల్లి ఆమెయే. ఎవరు ఆమె యందు తేజస్సు నిక్షిప్తం చేశాడో ఆయనే తండ్రి. ఆమె యందు ఆ తల్లిదండ్రుల వలన తనకన్నా ముందు వచ్చిన వాళ్ళెవరో వాళ్ళు అన్న అక్క, వెనక వచ్చిన వాళ్ళు చెల్లి తమ్ముడు. ఎవరు పెట్టారండి? మాకు చెల్లి ఎందుకు అవుతుందండి ఆవిడంటే? కుదరదు. అది నీ దేహము ఆ కడుపులోంచి వచ్చింది కాబట్టి ఈ సంబంధములు వస్తాయి. వీటిని కాదు అనడానికి ఎవరికీ అధికారము లేదు, అంతే. ఇవి ఎందుకు వస్తాయి ఇలాగా అని అడిగారు. ఒక్కటే కారణం, గత జన్మలో చేసినటువంటి కర్మను అనుసరించి ఏర్పడతాయి ఆ సంబంధాలు. ఏ కడుపున పుట్టాలి, ఎవరు అన్నదమ్ములుగా ఉండాలి, ఎవరు తండ్రిగా ఉండాలి, ఎవరు తల్లిగా ఉండాలి నిర్ణయం చేసేటటువంటిది పరమేశ్వరుడు చేస్తాడు. కాబట్టి ఈ సంబంధములన్నీ ఎటువంటివి అని అడిగారు. ఇవి దేహ సంబంధములు. ఇవి దేహ సంబంధములు కనుక ఈ శరీరమునందు జీవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉంటాయి. ఒక్కసారి జీవుడు కోట్ల రంధ్రములు ఉంటాయి శరీరంలో రోమకూపములతో కలిపి. చేసిన పాపపుణ్యములను బట్టి ఏదో ఒక రోమకూపంలోంచో కంట్లోంచో ముక్కులోంచో నిర్గమిస్తాడు. ఒక్కసారి జీవుడు శరీరాన్ని వదిలిపెట్టగానే ఈ సంబంధములన్నీ తెగిపోతాయి. అందుకే మైల పట్టించారు అంటారు. ఇందులో జ్ఞాతి 11 రోజులు. ఎందుకంటే జీవుడు ధర్మోదకాన్ని పుచ్చేసుకుని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఊర్ధ్వలోక ప్రయాణం చేసేస్తాడు. అప్పటి వరకు జ్ఞాతి కొరకు ఆనంద హోమం చేస్తారు. అప్పుడు పితృదేవతా స్థానంలో ఉండి ఆశీర్వచనం చేస్తాడు. కాబట్టి ఈ సంబంధములన్నీ ఎంతకాలము, దేహ సంబంధము అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు వచ్చినవి, నువ్వు ఆ శరీరంలోంచి వెళ్ళిపోయేంత పర్యంతం ఉంటాయి. ఈశ్వరుడు యొక్క నిర్ణయంలో చాలా చాలా గొప్పతనం ఎక్కడుందంటే, ఇందులో మహాత్యాగముతో కూడుకున్నటువంటివి రెండిటిని ఆయన కల్పించాడు. మిగిలినవి ధర్మము చేత నీకు రక్ష పట్టాలి. అవి కూడా శాస్త్రాన్ని తెలుసుకుంటే రక్షపడతాయి. శాస్త్రము తెలుసా శాస్త్రము తెలియదా అన్న వాటితో సంబంధం లేదు. ఆయనకి శాస్త్రం తెలుసా తెలియదా, నువ్వు చదువుకున్నంత చదువుకున్నాడా చదువుకోలేదా, దీంతో సంబంధం లేదు. నీవు శరీరమునందున్నంత కాలము లేదా నీ జీవుడు ఆ శరీరంలో ఉండగా శరీరమునకు వస్తున్న ప్రమాదములను తప్పించగలిగినంత మహాత్యాగి అయి ఊపిరున్నంత కాలము నీ యొక్క క్షేమమునే కోరువారెవరు? మొట్టమొదటిది తల్లి. అందులో ఇక సందేహమే లేదు. వేదం వెర్రిదై చేతకానిదై తెలివి తక్కువదై తల్లిని కీర్తించలేదు. నిర్ద్వంద్వముగా తల్లిదే పెద్ద స్థానము. అందుకే మాతృదేవో భవ ఉపనిషత్ అలాగే మాట్లాడుతుంది. తల్లికే మొదటి నమస్కారం. తల్లియే పరదైవము. తల్లి తరువాతనే తండ్రి. తండ్రి తల్లితో సమానుడెన్నటికీ కాడు, శాస్త్రవాక్ అంతే. అంత మాత్రం చేత తండ్రి తక్కువవాడు అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి లేదు. తల్లియే గొప్పది. అందుకే గృహస్థాశ్రమ ప్రవేశం చేయించినప్పుడు గురువుగారు వచ్చి పక్కన కూర్చుంటారు స్నాతకోత్సవంలో. కూర్చుని ఆయన మొట్టమొదట చెప్పే మాట ఏది అంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ మాటలు చెప్తాడు. తల్లి చాలా గొప్పది. ఏ కారణము చేత గొప్పది అంటే, ప్రశ్నోత్తర రత్నమాలిక అని మహానుభావుడు శంకర భగవత్పాదులు జగద్గురు వారు ప్రశ్నోత్తర రత్నమాలిక చేస్తూ ఒక మాట అన్నారు. ఈ లోకమునందు కంటికి కనపడేటటువంటి పరదేవత ఎవరు అని ప్రశ్న వేశారు ఆయన. అంటే ఆయన ఎవరో ప్రశ్న వేయలేదు, మన కోసం శంకరాచార్యులు వారు తానే శిష్యుడిగా ప్రశ్న వేసుకుని తానే గురువుగా జవాబు చెప్పారు. అందులో ఆయన ఒక మాట అడిగారు, ఈ లోకమునందు కనబడేటటువంటి పరదేవతా స్వరూపము ఏది అని అడిగారు. ప్రత్యక్ష దేవత కా అని అడిగారు. అంటే ఈ కంటి చేత పరదేవత సాక్షాత్కారమును పొందడము చాలా చాలా కష్టమైన విషయము. అసలు తట్టుకోవడం సాధ్యమయ్యే విషయం కాదది. కానీ ఈ కంటికి కనపడే పరదేవతగా ఎవరు నిలబడతారు అని అడిగారు. అడిగితే మాతః, తల్లి అని సమాధానం చెప్పారు. ఎందుకు తల్లికి పెద్ద స్థానం ఇవ్వాలి? తండ్రి కన్నా పెద్ద స్థానం తల్లికి వేదం ఎందుకు ఇచ్చింది అని అడిగారు. కారణం ఒక్కటే,
పరబ్రహ్మమునందు ఏ లక్షణములుంటాయో ఆ లక్షణములన్నీ తల్లి యందు ప్రకాశిస్తాయి. కారణం ఒక్కటే చెప్పింది శాస్త్రం. పరబ్రహ్మం అనగా ఏమి అంటే, పోతన గారు చాలా తేలిక భాషలో భాగవతంలో ఒక మాట చెప్తారు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు వెనుచు హేలారతుడై అన్నారు. అసలు ఆయన అందుకే పేరు చెప్పకుండా తెలుగు పద్యాలలో అద్భుతమైన పద్యం పరబ్రహ్మాన్ని నిర్వచనం చేశారు ఆయన. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేలారతుడై. ఎవడు సృష్టించాడో, ఎవడు నిలబెట్టాడో, ఎవడు లయం చేశాడో వాడు పరబ్రహ్మము. సృష్టించాడు అంటే ఎక్కడ నుంచో కాదు, బ్రహ్మాండము నుండి పిండాండము రావాలి. అందులో పృథివి ఉంది, ఇందులో పృథివి ఉంటుంది. అందులో నీరు ఉంటుంది, ఇందులో నీరు ఉంటుంది. అందులో వాయువు ఉంటుంది, ఇందులో వాయువు ఉంటుంది. అందులో నిప్పు ఉంటుంది, ఇందులో వేడి ఉంటుంది. అందులో ఆకాశం ఉంటుంది, ఇందులో జాగా ఉంటుంది. 5 బ్రహ్మాండమునందుంటే ఇందు పిండాండమునందు 5 ఉంటాయి. బ్రహ్మాండమునందున్న 5ంటితో పిండాండమునందున్న 5 ఎప్పుడు సమన్వయం అవుతుంటాయి. బయట గాలి జీవుడు పుచ్చుకుంటాడు, పిండాండం విడిచిపెట్టిన గాలిని బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఇక్కడ దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు పిండాండం పుచ్చుకుంటుంది. పిండాండంలో దుర్జలం మిగిలిపోయింది, ఎవరు పుచ్చుకోవాలి? ఎంత కీర్తివంతుడైనా తండ్రి కొడుకు పుచ్చుకోడు, భార్య పుచ్చుకోదు, అన్నదమ్ములు పుచ్చుకోరు, తల్లిదండ్రులు కూడా పుచ్చుకోరు. ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. తనకి గాలి కావాలి, బ్రహ్మాండంలోంచి పుచ్చుకుంటాడు. తను విడిచిన గాలి ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. చిట్ట చివరి ఈ పిండాండం పడిపోయింది, ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. కాబట్టి బ్రహ్మాండము నుండి పిండాండం వస్తుంది, పిండాండము బ్రహ్మాండములోకి వెళ్ళిపోతుంది. ఇది సృష్టి అన్న మాటకు అర్థం. అమ్మ ఎక్కడ నుంచి కొడుకుని తయారు చేసింది? అమ్మ బ్రహ్మాండమైతే వాడు పిండాండం అయ్యాడు. మూత్రపిండాలు నువ్వు తెచ్చుకోవడానికి ఎక్కడ చలానా కట్టి తీసుకొచ్చావు? నీ గుండె ఏ షాప్లో కొని పెట్టుకున్నావు? 7 ధాతువులు ఎవరు నిర్మాణం చేశారు? అమ్మ తిన్న ఆహారములోని భాగమే బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు అంటాడు, మొగ్గగా ఉన్నప్పుడు తుంచి విప్పి చూస్తే పసరిక వాసన, అదే తనంత తాను విచ్చుకుంటే దివ్యమైన పరిమళం. ఒక కన్య మాతృమూర్తి ఎప్పుడైంది? పరదేవతకి తెలియాలన్నాడు ఆయన. బ్రహ్మాండము నుండి పిండాండం ఏర్పడినట్టు అమ్మ కడుపు గర్భాలయమైంది. నువ్వు సృజింపబడ్డావు, లోపల తయారయ్యావు. లోపల తయారవడానికి తండ్రి యొక్క తేజస్సు ఒక్కటే కారణము కాదు, శుక్రము శోణితముతో సరైన సమయంలో కలవాలి. కలిసిన తర్వాత నిలబెట్టుకోగలిగినటువంటి క్షేత్ర సమృద్ధిగా నిలబడగలగాలి స్త్రీ. అలా నిలబడితేనే, ప్రసవిస్తేనే అప్పుడు సృష్టి. కాబట్టి ఎక్కువ భాగం ఎవరిది? కన్నతల్లిది. ఆమె ఎందు త్యాగలక్షణం ఉన్నది. మీరు నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను ఏదో చెప్తున్నానని మీరు అనుకోకూడదు. సృష్టి యందు తండ్రి పాత్రలో ఆనందం ఉన్నది. అది పరమేశ్వరుడు అంగీకరించాడు అర్ధనారీశ్వర స్తవంలో. సృష్టి కార్యమునందు తండ్రి పాత్రలో ఆనందం ఉన్నది. సృష్టి పూర్తవడంలో తల్లి పాత్రలో బహుదుఖం ఉన్నది. ఎంత ప్రసవ వేదన, ఎంత నిత్తురు పోయింది, ఎంత వికారం వచ్చింది. కడుపు పెద్దదై ఒక పెద్దలు కనబడితే నమస్కారం చేయడానికి వంగలేదు. ప్రసవం అవుతుంటే వచ్చిన నిప్పులకి లోపలికి వెడుతున్నప్పటికీ మళ్ళీ బయటికి వస్తుందో రాదో తెలియదు. అయినా ఆ బిడ్డన్ని చూడాలి. ఎవరు వాడు? ఏమిటి అనుబంధం? ఏమి తెలియదు. తన భర్తని కూడా కాదని వాడికి జన్మనిచ్చి నేను వెళ్ళిపోయినా చాలంటాను. ఈ భావన పరమోత్కృష్టము. త్యాగేనైకే అమృతత్వమానసహు అంటుంది ఉపనిషత్తు. ఇది అమ్మ భరించింది. భరించి అమ్మ సృష్టించింది. సృష్టించిన తర్వాత కటిక చీకట్లో ఉంటాడు. కపిల గీతలో చెప్తారు వేదవ్యాసుల వారు. కటిక చీకటి, లోపల శరీరం పెరిగిపోతుంది, తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. తను విసర్జించిన మలమూత్రములలో పుట్టిన కీటకములు తన శరీరాన్ని కొరికేస్తుంటాయి. అమ్మ ఏదైనా కొద్దిగా జిహ్వచాపల్యానికి తినకూడని పదార్థం తింటే లోపల కపవాత పైత్యములు కలుగుతాయి. ఎవరికి చెప్తాడు? కదలడానికి ఉండదు, ఒళ్ళు తిమ్మిర్లిక్కిపోతుంది. అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు బయటికి పంపమని. అప్పుడు ప్రసూతి వాయువు వచ్చి మెల్లమెల్లగా తోస్తుంది.
తోస్తే ఇరుకైన యోనిద్వారంలోంచి బయటికి వస్తున్నప్పుడు తల్లికి ప్రాణాంతకమే, బిడ్డకి ప్రాణాంతకమే. వాడు బయటికి వచ్చాడు. నేను చెప్పడం కాదు, మహానుభావుడు నాకు డాక్టర్ జగదీశ్వర్ గారిని ఒక పెద్ద గైనకాలజిస్ట్ ఉన్నారు వైజాగ్ కాకినాడలో. ఆవిడ నాకు ఒక పుస్తకం తెచ్చి ఇచ్చారు, గురువుగారు మీరు పుస్తకం చదవండి, మీరు చెప్పే విషయాలన్నీ ఒక డాక్టర్ గారు యథార్థంగా మెడిసిన్కి అప్లై చేసి ఈ బుక్ రచన చేశారు అని. మాతృదేవో భవ అని పుస్తకం రాశారు ఒక పెద్ద గైనకాలజిస్ట్. ఆయన ఉపనిషత్ మంత్రాలని సమన్వయం చేశారు. ఆయనకున్న అనుభవంతో, అంత పెద్ద గైనకాలజిస్ట్గా ఆయనకున్న అనుభవంతో ఆయన సమన్వయం చేసి పుస్తకం రాశారు. అందులో ఆయన ఒక మాట రాశారు, ఇందులో ఎవరైనా గైనకాలజిస్టులు ఉంటే తెలుస్తుంది. ఆ బిడ్డ కటిక చీకట్లోంచి ఆపరేషన్ థియేటర్లో లేకపోతే ఎక్కడ ప్రసవమైందో అక్కడ బయట పడగానే వాడి చిన్ని చిన్ని కళ్ళిలా విప్పి చూసేటప్పటికీ అన్ని లైట్లు, ఏదో కొత్త వాతావరణం, పెద్ద పెద్ద ఆకారాలు, ఇవన్నీ చూసి బ్లాక్ స్టూల్ అని ఉంటుంది ఇట లోపల. అంటే లోపల నల్లటి మలం రాయిలా ఏర్పడి ఉంటుందిట. వాడు పిరికితనానికి వశుడైపోయి భయపడిపోయి ఊపిరి బిగపట్టడంలో ఊపిరితిత్తులు ఆగిపోయి గుండె యొక్క కొట్టుకోవడం ఆగిపోతుందిట. ఆగిపోయి వాడికి ఆ బ్లాక్ స్టూల్ అడ్డుపడిపోతుంది, ఆ నల్లటి మలం అడ్డుపడిపోయి వాడికి కంఠం గాద్గదికమై ప్రాణోత్క్రమణం అవుతుంది, ప్రాణం పోయే స్థితి వస్తుంది. వచ్చినప్పుడు అది పరదేవత అంటే. అందుకు అమ్మకి అంత పెద్ద పీట వేసింది శాస్త్రం. ఏదో ఇద్దరి మధ్య తేడాలు పాటించడం వేదం యొక్క ఉద్దేశ్యం కాదు. వేదం ఎందుకందో అర్థం చేసుకోవడం విశాల హృదయం. కాబట్టి అమ్మ పిల్లవాడిని చూస్తుంది, చూసి వీడు నా బిడ్డ. ఎప్పుడు నెత్తురోడిపోయి మావితో ఉన్న పిల్లవాడిని చూసుకుని శరీర అధోభాగం అంతా కూడా పోటుతో ఉండగా చూసుకుని నా బిడ్డ అని దివ్యమైన ఆనందాన్ని పొందగానే దాన్ని వర్ణించాడు పాల్కురికి సోమనాథుడు. ఆమె స్తన్యము నుండి ఒక పసుపచ్చటి పదార్థం ఒకటి సిక్రీట్ అవుతుందట. అది ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కడా తయారవలేదని రాశాడు. ఎందరో సైంటిస్టులు ట్రై చేశారు, అది మాత్రం తయారు కాలేదు. ఆ స్తన్యము నుండి ఊరినటువంటి పచ్చటి పదార్థాన్ని నా కొడుకన్న ప్రేమతో చంటి పిల్లాన్నిలా పొత్తిళ్లల్లోకి పెట్టుకుని గుండెలకి హత్తుకుని అమ్మ స్తన్యం నోట్లో పెట్టగానే ఆ పసుపచ్చటి పదార్థం నాలుకకి తగలగానే వాడికి ఏదో గొప్ప ఉపశాంతి కలిగి మళ్ళీ గుండె కొట్టుకుని ఊపిరితిత్తులు పనిచేసి మూత్రపిండాలు జీర్ణ వ్యవస్థ పనిచేసి లోపల ఉన్నటువంటి నల్లటి మలం బయటికి వస్తుందట. ఆయన దాన్ని బ్లాక్ స్టూల్ అని వర్ణించాడు. అది బయటికి వచ్చిన తర్వాత వాడి ప్రాణం నిలబడుతుంది. అప్పుడు వాడు అమ్మ స్తన్యం మీద ఆధారపడతాడు. కట్టుకున్న భర్త ఆడదానికి పరదయం, సాక్షాత్తు ఈశ్వరుడు. ఏమే ఆకలేస్తోందే అన్నాడు అనుకోండి, ఉండండి ఇప్పుడే ఇడ్లీ చేస్తేస్తానంటాను. ఎంత కట్టుకున్న భర్తవనివ్వండి, నన్ను మీరు పవిత్రంగా అర్థం చేసుకోండి, నేను ఎంతో పవిత్రంగా మాట్లాడుతున్నాను. 10 మంది మధ్యలో ఏదైనా కొంచెం కామమోహితుడై ప్రవర్తించాడు అనుకోండి, బుద్ధుందా మీకు, ఎంతమంది ఉన్నారు అంటుంది. అదే ఆడది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పసిపిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోతుంటే గట్టిగా 24-25 ఏళ్ళు ఉండవు, నేను ఎన్నో మాటలు వెంకటాచల క్షేత్రంలో వెళ్ళిపోతూ చూసి అమ్మా నిన్ను ఎంత స్తోత్రం చేసిందమ్మా సప్తశతి అని పొంగిపోయాను. 25-26 ఏళ్ల పిల్లవాడు గుక్క పట్టి ఏడుస్తుంటే ఆకలేసి తన స్తన్యాన్ని బయట పెట్టి పిల్లవాడి నోట్లో పెడుతుంది. అంటే తన మాన మర్యాదల్ని కూడా వాడి కోసం విడిచిపెట్టేస్తుంది. తన మర్యాద వదిలింది, వాడికి 10 మంది చూస్తుండగా పాల సీసా మాత్రం పెట్టదు, దాని మీద బట్టతో కప్పేస్తుంది. ఎన్ని పాలున్నాయో ఎన్ని తాగాయో ఎవరికీ తెలియకూడదు, కనురాపు తగులుతుందని. ఇది స్థితికర్త. పరదైవమైన భర్తకి ఆకలేస్తోంది అంటే ఇడ్లీ వండి తెచ్చింది. పరిచయం లేని వాడిని చూడగానే నా కొడుకు అన్న భావన రాగానే ఆమె నెత్తురు పాలగా మారిపోయింది. ఇది ఆడదానికి జాతి ఇచ్చిన గౌరవం. ఇది ఆడదాన్ని చూడగానే సాష్టాంగపడి నమస్కరించడానికి గౌరవం. అందుకే వేదం కూడా ఏం చెప్పిందంటే, మగవాడు పరమేశ్వరుడి దగ్గరికి వెడితే సాష్టాంగ నమస్కారం చేయాలి, భూమి మీద పడి నమస్కారం చేయాలి, ఇరుకుగా ఉండకపోతే ప్రాంగణం. ఆడది ఎంత విశాలంగా ఉన్నా సరే పంచాంగ నమస్కారము మాత్రమే చెయ్యాలి. ఆమె స్తనములు కానీ
ఆమె యొక్క అమ్మ వంక కోపంగా చూస్తూ ఏడుస్తూ ఆ ఏడుపులోనే నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత బుగ్గ మీద ఓ ముద్దు పెట్టి, నాన్న నువ్వు ఆడుకోవడం ఇష్టం కాదురా, నువ్వు ఇలా ఆడుకుంటే రేపు నీకు దగ్గు వస్తుందని పడుకోబెట్టాను రా పిచ్చి కన్నా అని వెళ్ళిపోతుంది అమ్మ. అమ్మ నిన్ను నిద్రపుచ్చింది, అమ్మ నిన్ను లాలించింది. అసలు నువ్వు అమ్మ గుండెల దగ్గర పడుకోవడమే చంటితనంలో నీకున్న పెద్ద భద్రత. అందుకని ఆమె లయకర్త, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త యొక్క 3 లక్షణములు పరదైవము అన్వయమయ్యేది ఈ లోకంలో ఒక్క స్త్రీ ఉపాధి ఎందే, మాతృత్వమునందే. దీనికి మినహాయింపు ఇతర ప్రాణుల యందు కూడా లేదు. ఒక కోడి తన గుడ్డు తాను పొదుగుతుంది. రామకృష్ణ పరమహంస అదే అంటారు, కోడి గుడ్డు పెడుతుంది. గుడ్డు మీద కూర్చున్న కోడి యొక్క బొమ్మ నువ్వు గీయగలవేమో కానీ గుడ్డు మీద కూర్చున్నటువంటి కోడి యొక్క కడుపుకున్నటువంటి వేడిని గుడ్డు యొక్క పెంకు గ్రహించి ఆ పెంకు యొక్క వేడి లోపల పిండానికి తగులుతున్నప్పుడు, పిండ పిల్లగా మారుతున్నప్పుడు, ఆ పిండం పిల్లవుతున్నప్పుడు నాకు కోడి పిల్ల పుడుతోందన్న సంతోషాన్ని పొందుతున్నటువంటి కోడిపెట్ట యొక్క కన్నులలోని ఆనందాన్ని గీయగలిగిన చిత్రకారుడు ప్రపంచంలో ఉన్నాడా? అది పరదేవత. కోడి ఎంత, దాని బతుకెంత. అలాంటి కోడి 4 చిన్న చిన్న పిల్లలు పుడితే కొక్కొక్కొక్కొక్కొక్కొక్కో అని పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని ఇలా చూస్తూ ఎక్కడ గ్రద్దొస్తుందో అని చూస్తుంది. కుక్కొస్తే కుక్క మీద కలిగిపడుతుంది, గ్రద్ద మీద తిరగబడుతుంది కోడి తన పిల్లల కోసం. ఎవరు నేర్పారు కోడికి పిల్లలకి అలా పోషించమని? ఎవరు నేర్పారు రక్షించమని? ఒక కుక్క, ఒక పంది అన్ని పిల్లలు వెంటపడతాయి, స్తన్యములు వేలాడుతుంటాయి. అన్ని స్తన్యములను అన్ని వేపుల నుంచి తాగుతుంటాయి పంది పిల్లలు. అది ముందున్నటువంటి మురుగుడు కాలవలో ఉన్న అన్నం తింటూ ఎట్నుంచైనా కుక్కొచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతుందేమోనని పెద్ద నోరు తెరిచి వాటి మీద కలియబడుతుంది. ఎవరు నేర్పారు పందికి? నువ్వు తల్లివయ్యావు, ఇవి నీ పిల్లలు, నువ్వు రక్షించుకోవాలని నేర్పారా? ఎవరు నేర్పలేదు. అందుకే సృష్టి స్థితి లయ యందు తండ్రి పాత్ర కన్నా తల్లి పాత్ర గొప్పది. అందుకని వేదం అంది మాతృదేవోభవ, ముందు నమస్కారము తల్లిదే. తల్లిదే మొదటి స్థానము. తల్లి లేనినాడు తండ్రి సాకలేడు, ఆయనకి సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని తల్లికి మొదటి స్థానం ఇచ్చి గౌరవించడానికి కారణం అది. మీరు ఆలోచించవలసింది, మీరిప్పుడు కూర్చుని తల్లిని తండ్రికి బేరీజు వేయకండి. ఒక పసిపిల్లవాడిగా ఈ సృష్టి కోణాన్ని ఆలోచించండి. అది వేదం యొక్క పవిత్ర దృష్టికోణం. సృష్టిని ఒక పసిపిల్లవాడిగా సృష్టి క్రమాన్ని ఆలోచించి గౌరవించింది వేదం. అందుకని మాతృదేవోభవ. అమ్మ చేత్తో పెట్టిన అన్నం ఏదో అది అమృతం. అందుకే ఉపనయనానికి కూడా మాతృభిక్షయే. మొట్టమొదట భిక్ష పెట్టేది అమ్మే పెడుతుంది. భిక్షాపత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి బిట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అన్నారు పోతన గారు భాగవతంలో. పరమేశ్వరుడంతటి వాడు ఉపనయనం చేసుకుంటే వామనమూర్తిగా ఆ జగజ్జనని వచ్చి పూర్ణ భిక్ష పెట్టవలసి వచ్చింది. కాబట్టి అమ్మ అమ్మే. అమ్మ అంటేనే అన్నము, అమ్మ చేతి అన్నము, దానికి ఉపమానం లేదిక. అందున ఊరగాయలు వచ్చే రోజుల్లో ఆవకాయ బాగా పెట్టి ఆ కొత్త ఆవకాయ తీసి పెద్ద బేసిన్లో కలిపి అన్నం ఇంత నూనె పోసి నూతి చప్టా మీద పిల్లలందరినీ చుట్టూ కూర్చోపెట్టి అమ్మ చేతిలో బేసిని పెట్టుకుని ఆ కొత్త ఊరగాయ ముద్దలు ఒక్కొక్కడి చేతిలో పెట్టినప్పుడు మళ్ళీ తన వరకు వచ్చే లోపల తిన్న ఆవకాయ ముద్ద అన్నపు రుచి నీకు స్వర్గం ఉన్నది అని నువ్వు అనుకుంటే దాని సుఖం కూడా అంత ఉంటుందో లేదో నేను చెప్పలేను. అమ్మ చేతి అన్నము అమ్మ చేతి అన్నమే. శంకరాచార్యులు వారి కన్నా జ్ఞాని లోకంలో ఉన్నాడా? ఇప్పటి వరకు పుట్టలేదు శంకరుల తర్వాత. మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే శంకరాచార్యులు వారే పుట్టాలి. అటువంటి శంకర భగవత్పాదులు శివానందలహరి అని పేరు పెట్టారు. శివ ఆనంద అని కలిపారు. అమ్మవారి మీద చెప్తే అప్పుడేమనాలి? జననీ సౌందర్యలహరి, లేకపోతే పార్వతీ సౌందర్యలహరి. శివానందలహరి అయితే అదేమవ్వాలి? పార్వతీ ఆనందలహరి అవ్వాలి. ఆయన అలా అనలేదు, సౌందర్యలహరి అన్నారు. సౌందర్యమేది? సౌందర్యము అన్న మాటకు అర్థం కేవలముగా ఈ కంటికి నదరగా కనపడ్డం సౌందర్యం కాదు. నా కంటికి నదరగా అనిపించింది, పక్క కంటికి అనిపించకపోవచ్చు. అది కాదు సౌందర్యం. మీరు ఈ కంటితో చూసినప్పుడు బాగున్నది అని ఇప్పుడు అన్నది ఇంకొక 30 ఏళ్ల తర్వాత అలా ఉంటుందని నమ్మకం లేదు.
అసలు ఇంకా మాట్లాడితే ఈ క్షణంలో ఉన్నది వచ్చే క్షణానికి అంత అందంగా ఉంటుందని నమ్మకం లేదు. ఎంతో అందగత్తే బాయిలర్ పేలిపోయి నీళ్లు పడిపోయి చూడలేని కురూపి అయిపోయింది, నాకే తెలుసు. కాబట్టి లోకము మా కురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం అంటారు శంకర భగవత్పాదులు. ఒక క్షణం తినేస్తుంది వీటన్నిటినీ. కానీ ఏది సౌందర్యం అంటే, ఆమె నిన్ను కన్న తర్వాత ఆమెకి 90 ఏళ్ళు వచ్చేని, ఆమె శరీరం అంతా ముడతలు పడిపోయి గాజు ముద్దలా అయిపోని, చర్మం పట్టుకుని ఇలా పైకెత్తితే స్థితిస్థాపక శక్తితో మళ్ళీ వెనక్కి వెళ్లకుండా అలా నిలబడేటట్టుగా అయిపోని, ఆమె శరీరాన్ని పైనుంచి కిందకి కత్తితో కోసేస్తే సోలడు నెత్తురు లేకపోని, 4 ముద్దల అన్నం తినడం ఆవిడికి రాకపోని, అయినా కూడా ఆమె మంచంలో పడుకుని చెప్పేటటువంటి మాట, ఆమె కోరుకునేది వాడు అన్నం తిన్నాడే అంటుంది. రాత్రి 11ంటికి కొడుకు ఇంటికి వస్తే కోడల్ని పిలిచి తల్లి అడిగేది ఏది అంటే, వాడు అన్నం తిన్నాడా అడిగావమ్మా అంటుంది. పొద్దున్న కొడుకు వెళ్ళి తల్లి దగ్గర కూర్చుంటే, ఎరా నాన్న రోజు రాత్రి 10ంటికి వస్తున్నావు, ఏమన్నా తిన్నావురా అని కడుపు ముట్టుకుంటుంది. లేదమ్మా నేను తినొచ్చాను అంటే, ఒరే అలా బయట అన్నీ తింటుంటే ఆరోగ్యం పాడవుతుందిరా నాన్న, వేళ పట్టున ఇంటికి వచ్చి భోంచేయరా అంటుంది. మీరు చూడండి, లోకంలో కొడుక్కి ఇష్టమైంది వండుతుందమ్మ, పెడుతుంది. వాడు మళ్ళీ మారు అడగలేదనుకోండి, ఏం తెగులు ఇంత కష్టపడి ఉంటే ఎందుకు వేసుకోవు అందో. ఏనన్నా బాగులేదా, ఏమన్నా తేడాయా, ఇవాళ బాగా రాలేదా, ఏమన్నా తప్పు చేశానా, ఎంత బాధపడిపోతుందండి. ఏడు రెండో మాట వాడు వేసుకు తినలేదని, నువ్వు తినలేదే ఏం తినొచ్చావా ఏమన్నా అని ముందు అందో. ఎరా రెండో మాట వేసుకోలేదు, బాగులేదా ఇవాళ అంటుంది. అది అమ్మ అంటే. అందుకే అమ్మ సౌందర్యలహరి. ఆమె ఆఖరి ఊపిరి పర్యంతము ఎప్పుడూ నీకు క్షేమాన్నే కోరుతుంది. తల్లికి తండ్రికి ఉన్న చిన్న తేడా కారణం చేత తల్లికి పెద్ద స్థానం ఇచ్చారు. తండ్రి సమానుడు, నేను తక్కువ కాదని కానీ, తండ్రి పనికి మాలిన వాడని కానీ, తల్లితో సమానుడు కాదని కానీ నేను ఎక్కడా మాట్లాడటం లేదని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ తల్లి తండ్రి కన్నా గొప్పది అన్న విషయం చెప్పడానికి నేను కించిత్ వెనకాడను, వేదమును నమ్మాను కాబట్టి. ఇందుచేత ఒక్కటే కారణం తీసుకుంది వేదం. తల్లి ఒక మాట అంటుంది లోకంలో, అది పురుషుడు అనడు. మనస్ఫూర్తిగా పురుషుడు కోరుకునేది కాదది. మనస్ఫూర్తిగా స్త్రీ ఏం కోరుకుంటుందంటే ఆయన చేతిలో వెళ్ళిపోవాలి. ఆవిడ ఉండగా వెళ్ళిపోవాలని ఏ పురుషుడు అంటాం, ఆయన చేతిలో వెళ్ళిపోవాలంటుంది మొదటిది. 2, ఏదో ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉన్నాను అని కొడుక్కి 50 ఏళ్ళు వచ్చాయి, ఆవిడికి 75 ఏళ్ళు వచ్చాయి. 50 ఏళ్ళు వచ్చిన కొడుక్కి జ్వరం రాదండి, ఎప్పుడో అప్పుడు వస్తుంది. వాడిని హాస్పిటల్లో ఉంచారనుకోండి, ఆవిడ వెళ్ళి చూడలేక వచ్చిన వాళ్ళు నిజం చెప్పట్లేదేమోనని ఆవిడ నోటి వెంట ప్రయత్నం లేకుండా వచ్చే మాట ఏదో తెలుసా, ఎందుకు నాన్న ఈ భూమి మీద నేను నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వే బతకరా అంటుంది. నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బతుకు అని ఆశీర్వచనం చేసేది సృష్టి యందు అమ్మ ఒక్కతే. నాన్న మాట అనలేడు, అలా అనడు తండ్రి. అది పురుష ప్రకృతి, అది శాస్త్రం ఒప్పుకుంటే నీకెందుకు, నువ్వెందుకు గుండెలు బాదుకుంటావు. కాబట్టి అమ్మయే గొప్పది, ఇంకా అందులో సందేహం లేదు. తల్లి తండ్రి పక్కన కూర్చోపెడితే ఇద్దరికీ కలిపి నమస్కారం ఎందుకు చెప్పలేదు వేదం అంటే, ఈ లక్షణములు పురుషుని యందు కష్టం. అసలు సృష్టి నిలబడడానికి శాస్త్రం అలాగే నిర్ణయం చేసింది, అది ఈశ్వర నిర్ణయం అంతే. కాబట్టి ఆమె సౌందర్యలహరి. ఆమె ఎప్పుడు నువ్వు అమ్మ పక్కకెళ్ళి కూర్చున్నా నీకు సంతోషమే. అందం చేత సౌందర్యం కాదు అమ్మది, అమ్మ అన్న భావన చేత నీకు కలిగేటటువంటి సంతోషము చేత అమ్మ సౌందర్యం. నాగుపాము చాలా బాగుంటుంది, పచ్చగడ్డిలో పడగ విప్పితే చాలా బాగుందని నువ్వు వెళ్ళి ముట్టుకుంటావా, ముట్టుకోలేవు. 90 ఏళ్ళు రాని అమ్మకి ఒళ్ళు ముడతలు పడిపోని, పళ్ళు ఊడిపోని అమ్మ అప్పుడు కూడా ఎవరిని తలుచుకుంటుందో తెలుసా, బిడ్డల్నే తలుచుకుంటుంది. ఆ బిడ్డల్ని తలుచుకుని పొంగిపోతుంటుంది. మా గోపాలకృష్ణ గారి తల్లిగారికి 96 సంవత్సరాలు. నాతో ఇవాళ కారులో మేము బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు నాతో వారు మాట అన్నారు, గురువుగారు మా అమ్మగారు మాట అంటుంటారండి, కలవరిస్తూ ఉంటారు, ఆవిడికి ఇప్పుడు సరిగ్గా స్పృహ లేదండి, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఒరే ఉన్న బంగారం అంతా అమ్మేసి పిల్లల పెళ్ళిళ్ళు చేసేసానరా, పాప దగ్గరికి వెళ్ళాలని ఉంది అంటే, ఓ కూతురు దగ్గరికి వెళ్ళాలనుంది, ఉత్తి చేతులతో కూతురింటికి ఎలా పెడతాను, ఓ బిస్కెట్ల ప్యాకెట్లు కొనాలంటే ఓ రూపాయి ఉండద్దు. ఆ రోజుల్లో మాటలు అనమాట, ఓ రూపాయి ఉండద్దు, ఓ రూపాయి ఇవ్వండిరా బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కుని పెడతాను కూతురు దగ్గరికి
96 సంవత్సరముల వృద్ధు, తన అన్నం తిన్నానని తనకి గుర్తులేని వృద్ధు తన కూతుర్ని తలుచుకున్నప్పుడు మాత్రం ఓ రూపాయి ఎట్టి బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కొని వెళ్ళాలి. ఆ స్థితిలో అది అమ్మ అంటే. అందుకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది వేదం. మాతృదేవోభవ అంది. అటువంటి అమ్మ, ఆమె సౌందర్యము, ఆమె బాహ్య సౌందర్యం కాదు, భద్రతాభావము. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను సౌందర్యలహరి చెప్పేటప్పుడు చెప్తుంటాం ఓ మాట. నాకు R&Bలో వర్క్ ఇన్స్పెక్టర్ ఒకరు దేహబంధు. ఆ దేహబంధుత్వం ఉన్న రీచి ఆయన నన్ను ఒకసారి ఏదో చోట రోడ్డు వేస్తున్నారు, అక్కడ ఏదో బాదంకాయలు అవి బాగా ఉంటాయి, రాబోయే నువ్వును సరదాగా వెళ్ళేదో పూట ఉండొద్దాం అన్నాడంటే, ఏదో ఊసిపోనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు నేను వెళ్ళాను. వెడితే అందులో ఒక పాపం కూలి చేసుకునే ఒక స్త్రీ బిడ్డని ప్రసవించి ఇంకా గట్టిగా 20 రోజులు అవల, కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు. ఆమె రోడ్డు పక్కనున్న చెట్టుకి ఓ పాత చీర కట్టి అందులో పసిపిల్లాన్ని పడుకోబెట్టింది. వాడు చక్కగా ముద్దులు మూట కడుతూ ఉన్నాడు. వాడు, ఈమె రోడ్డు పని చేసుకుంటోంది. అటుగా కారులో ఎవరో వస్తూ ఇక్కడ రోడ్డు వేస్తున్నారని దూరంగా ఆపుకుని వాళ్ళు ఏదో తెచ్చుకున్న పళ్ళవి కోసుకుని తిన్నారు, ఆ కాఫీ తాగారు. ఆవిడ ఇలా దగ్గరగా వచ్చింది, చాలా ఐశ్వర్యవంతురాలు, ఒంటి నిండా మంచి బంగారం అవి పెట్టుకుని ఉంది, చాలా సాధుశీల. ఆమె చీర ఇలా విప్పి ఆ పిల్లాన్ని చూసింది. వాడు చక్కగా ఉన్నాడు. వాడు, ఆమెకి పిల్లలు లేరట. ఆమె ఈ పిల్లాన్ని తీసి ఎత్తుకుంది. ఆవిడ చూస్తోంది, తల్లి నవ్వింది. ఆవిడ ఎత్తుకుంది. ఎత్తుకుంటే వాడు క్యార్ 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 ఏడుస్తూనే ఉన్నాడు. వాడు ఆ రోడ్డు వేస్తూ ఒళ్ళంతా ధూళి పట్టి చెమటతో ఉండి కంపు కొడుతున్న ఒంటితో నల్లగా ఉన్నటువంటి అతని తల్లి, నేనంటే అలా అంటాను కానీ ఆ పిల్లవాడికి అలా ఉంటుందా? ఆమె వచ్చి దా అని ఎత్తుకుని అంది, అంతే. వాడు నవ్వుతూ ఇలా అమ్మ వంక చూశాడు. అమ్మా సౌందర్యము, సౌందర్యము బాహ్య సౌందర్యం కాదు. వాడికేం తెలుసు మరి? పసిపిల్లాడికి నువ్వు సౌందర్యం అందమంటే వాడికి తెలిసా అందం ఏమిటో? అందం పిల్లాడికి తెలిస్తే ఆవిడ ఒళ్ళు కూర్చోవడానికి సంతోషపడాలి. వాడు వాడు నల్లగా ఉందా, తారుతో ఉందా, దుమ్ముతో ఉందా కాదు, మా అమ్మ. వాడికి సౌందర్యం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్య లహరి అన్నారు. అమ్మయే సౌందర్యము, అమ్మయే భద్రత, అమ్మయే రాశీభూతమైన ప్రేమ. అమ్మని మించిన దైవము లోకమునందు లేదు. అందుకే శంకర భగవత్పాదులు కూడా ఎవరు ప్రత్యక్ష దేవత కహ కా అంటే కేవలం మాతాహ తల్లి అన్నారు. అంత గొప్పది తల్లి. అందుకే దేహ సంబంధముల యందు నిన్ను ఎన్నడూ చెడగొట్టనిదేది లోకంలో అమ్మయే. కుపుత్రోజాయే తత్కచితపి కుమాతాన భవతి అంటారు శంకర భగవత్పాదులు. చెడ్డ కొడుకులు లోకంలో ఉన్నారేమో, చెడ్డ అమ్మ మాత్రం లోకంలో ఉండదు. అమ్మ అమ్మయే. కాబట్టి మాతృదేవో భవ. అమ్మ వలన చెడిపోయిన కొడుకన్నవాడు లోకమునందుండడు. అమ్మ యొక్క గుణగణములు నువ్వు విచారణ చెయ్యవచ్చా? నీకు అధికారము లేదు. ఒక కొడుకు అనిపించుకున్న వాడికి ఉండవలసిన మొట్టమొదటి యోగ్యత ఏమిటో తెలుసా? తల్లిని కాని తండ్రిని కాని గుణదోష విచారణ చెయ్యరాదు. చంద్రశేఖర భారతీ దగ్గరికి వెళ్ళి మహానుభావుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించారు జీవన్ముక్తులు. వారి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అన్నాడు, నేను మా తండ్రి గారిని బాగా చూస్తాను కానీ మా తండ్రి గారికి నా మీద ప్రేమ లేదన్నాడు. నీ తండ్రి గారికి ప్రేమ ఉందో లేదో నీకు అనవసరం. నీ ధర్మం నీ తండ్రి గారిని గౌరవించడం అంతే. కుమారుడన్న మాటకు అర్థం అంతే. నీ తండ్రి మీద మాట్లాడే అధికారం నీకు లేదు, అవతల బో అన్నారు అంతే. కాబట్టి తల్లి నీ చెడుగుకి నీ పతనానికి ఎన్నడూ కారణము కానిది, అథవా నీ ఉన్నతి కొరకు నిరంతరము ఊపిరున్నంత కాలము పాకులాడునది. అందుకే మీరు లోకం సృష్టిలో విచిత్రం చూడండి. సనాతన ధర్మంలో భార్యకి పరదైవం ఎవరు? భర్త. భర్తకి శాంతి స్థానం ఎవరు? భార్య. భార్య చనిపోతే భర్త తలకొరువి పెట్టడు. ఎందుకు పెట్టడో తెలుసా? ఎందుకు శాస్త్రం పెట్టద్దందో తెలుసా? ఒకటే కారణం. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 వాయువులు ఆశ్రయించి ఉంటాయి శరీరాన్ని. ఇప్పుడు నేను వాటన్నిటి గురించి వ్యాఖ్యానం ఏం చెప్తాను కానీ, వ్యానం అని ఒక వాయువు ఉంటుంది. అది పాడుపడిపోయిన స్థలం మీద ఇది ఫలానా వారికి చెందినది అని బోర్డు పెట్టుకున్నట్టే ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టకుండా అంటి పెట్టుకుని ఉంటుంది వ్యానం. అందుకే జీవుడు ఇంకా తిరుగుతూ ఉంటాడు. ఆ వ్యానము వదిలిపెట్టాలి. వ్యానము దేనికి వదిలిపెడుతుందంటే, కొడుకు వచ్చి హోమం చేస్తాడు. కొడుకు శవం దగ్గరికి వచ్చి కూర్చుని, పిచ్చమ్మా ఇంకా వదిలిపెట్టేసేయమ్మా ఈ శరీరాన్ని,
పెద్దదైపోయింది కదా, ఈ శరీరం ఇక పనికిరాదు కదా, నువ్వు ఇందులో ఉండి బాధపడుతుంటే చూడలేకపోతున్నానమ్మా, నువ్వు ఉన్నత లోకాలకు వెళ్ళమ్మా, ఏటి సూతకం పట్టి ఏడాది పాటు నీ ఉన్నతి గతుల కొరకు నేను పుణ్యకార్యాలు చేస్తాను, అమ్మా నువ్వు విడిచిపెట్టేయమ్మా అని అడుగుతాడు. కొడుకు మాటకు వదిలిపెట్టేస్తాడు. అందుకే కొడుకు చేస్తాడు. కొడుకు మాట అంత్యేష్టి యందు కూడా అంత గొప్పదై కూర్చుంది. అది కడుపున పుట్టిన బిడ్డల మీద తల్లిదండ్రులకు ఉండే వ్యామోహం. అటువంటిది తల్లి. అందుకని తల్లిని పతనమునకు కారణమని నువ్వంటే నీకన్నా దుష్టుడైన కొడుకు లోకంలో లేడు. మా అమ్మగారండి అని నువ్వు నోరు చప్పరించకూడదు. మీ అమ్మగారి యొక్క ఏ విషయంలో విచారణ చేయడానికి నువ్వు అధికారివి కావసరం. ఆవిడ ఎప్పుడూ పరదేవత. పరదేవత గురించి విచారణ చేయడానికి నీకేం తెలుసని? నీ బుద్ధికి అందుతుందా పరదేవత? అమ్మ కూడా అంతే. అమ్మ నీ బుద్ధికి అందేది కాదు. ఆమె పరదేవత, కారుణ్యమూర్తి. కాబట్టి ఏం చెయ్యాలని అడిగింది శాస్త్రం. నిరంతర నమస్కారమే. అమ్మకి నమస్కారం ప్రేమతో ఎవడు చేశాడో వాడు 7 మాటలు ఆ రోజు కాశీ పట్టణాన్ని దర్శనం చేశాడని వేసేస్తారు, 3 మాటలు భూప్రదక్షిణం చేశాడని వేసేస్తారు. కారణమేమి? ఆ భక్తితో వాడు తల్లికి చేసిన నమస్కారము పరదేవతకు అందింది కాబట్టి పరదేవతకు భక్తితో చేసిన నమస్కారం వలన కలిగిన ప్రయోజనము లౌకికముగా తీర్థయాత్రా ఫలితంగా మార్చి చెప్పినప్పుడు దాని ఫలితం అంతే. అది తల్లి యొక్క స్థానం. ఎప్పుడు నీ అభ్యున్నతి గురించి మాట్లాడుతూ ఉంటుంది లోకం తప్ప మా నాన్నగారి కోణంలో మా అమ్మ, మా అమ్మ కోణంలో మా నాన్నగారు నీకు అనవసరం. అందుకే మనం మాట్లాడితే ఎప్పుడైనా ఇది ఎక్కడ ప్రారంభమో తెలుసండి. ఈ వ్యవస్థ పార్వతీ పరమేశ్వరుల యందు ప్రారంభం. అందుకే శంకరాచార్యులు వారు ఆద్య కుటుంబిని అంటారు. మొదటి కుటుంబం వాళ్ళది, పార్వతీ పరమేశ్వరులది. మన్మధుడు బాణం వేస్తే శివుడు లొంగలా. ఎవరు పట్టుకున్నారు అప్పుడు? పుష్పబాణాలును చెరుకు విల్లు. పరదేవత పట్టుకుంది, అమ్మవారు పట్టుకుంది. అవే బాణాలు పట్టుకుని అవే ధనస్సు ఆవిడ పట్టుకుంది. పట్టుకుంటే ఇప్పుడు శివుడు ఏం చేశాడు? పరవశించిపోయి వచ్చి ఆవిడ మెడలో తాళి కట్టాడు. మన్మథ బాణం వేస్తే మన్మధుణ్ణి కాల్చినవాడు పరదేవత బాణం వేస్తే మాత్రం వచ్చి కూర్చుని ఆవిడ మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు ఆవిడ మెడలో తాళి కట్టిన పరమశివుని యొక్క మనస్సు రంజింప చేయగలిగినది ఆమె. నీకు తల్లి ఆమె పరమశివుణ్ణి రంజింప చేసింది కాబట్టి నువ్వు వచ్చావు. అందుకే ఆమె శివకామ సుందరి. చిదంబరంలో అమ్మవారిని శివకామ సుందరి అంటారు. కారణమేమి? ఆమె శివుని యొక్క కామమును ఉద్దీపనం చేసి ఆయన్ని సంతోషపెడుతుంది. కాబట్టి నువ్వు నేను పుట్టావు, ఈ లోకం పుట్టింది. నీకు నాకు కొడుకు తల్లిని మా అమ్మగారు అసలు ఈ మాట నేను వాడకూడదు కానీ అర్థం అవడానికి అంటున్నాను. మా అమ్మగారు మా నాన్నగారిని సంతోషపెట్టిన వ్యక్తి. నాకు ఆమె పరదేవత. అదే స్త్రీ ఒకరి యొక్క పాలు పొంగించగలిగిన అగ్ని. అదే స్త్రీ పొంగుతున్న పాలు వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగిన నీరు. కొడుక్కి నీరు, భర్తకి అగ్ని. ఆమెయే భర్త యొక్క స్పర్శకి అగ్నిహోత్రమై పాలు పొంగించినట్టు పొంగిస్తుంది. ఎందుకని? సృష్టి యందు ఆనందము లక్షణమై ఉండకపోతే సత్సంతానము కలగదు. రామాయణం బాలకాండలో చెప్తారు వాల్మీకి మహర్షి. ప్రహృష్ట మనస్సుతో కలవాలి భార్యాభర్తలు. కాబట్టి పొంగించగలిగిన లక్షణం ఆమెదై ఉంటుంది, శివకామ సుందరి. నీకు నాకు అఖిలాండేశ్వరి. ఆమె తిరుమణక్కోయిల్ అంటారు, జంబుకేశ్వరం. అఖిలాండేశ్వరి మనందరికీ తల్లి. కొడుకు కొడుకుగా నిలబడాలి తప్ప కొడుకు చూడవలసినది అమ్మతనమే కానీ ఆడతనం కాదు. భర్త చూడవలసింది ఆడతనమే కానీ అమ్మతనం కాదు. అందుకే ఆమె తన పిల్లలకి అమ్మ, ఆయన భర్తకి కామోద్దీపనం చెయ్యగలిగిన సుందరి. 2 స్థానములు ఏకకాలమునందు పోషించి ఒకసారి అగ్నిహోత్రమై, ఒకసారి నీళ్ళై, ఒకరి విషయంలో పాలు పొంగించి, ఒకరి విషయంలో పాలు వెనక్కెళ్ళేటట్టు చేసి పురుషుణ్ణి నిలబెట్టగలిగిన శక్తి ఆమెదే. అందుకే తేలిక మార్గం ఏమిటి? కామం నుంచి విడుదల పొందడానికి అమ్మా అంటే చాలు. ఓ నా తల్లి కామాక్షే ఇలా కూర్చుంది వచ్చిన ఎదురుగుండా. మా అమ్మ కంచి నుంచి వచ్చిన ఎదురుగుండా కూర్చుంది. ఇవాళ ఓయ్ పిల్లాడు ఇవాళ ఉపన్యాసం చెప్తున్నాడు, ఏం చెప్తాడో చూస్తా, అనుగ్రహిస్తావండి, పలికిస్తాని కూర్చుంది మా అమ్మ కామాక్షని నేను భావన చేసి అమ్మా అన్నాను అనుకోండి, ఆ పాల మీద నీళ్ళు ఆవిడ. అదే చూడకూడని చూపు చూశాడు అనుకోండి అగ్ని, ఆ చూపులో తేడా వచ్చిందో పురుషుడికి పతనమైపోతాడు. చూడకూడని చూపు చూస్తే 10 తలలున్న రావణుడికి 10 తలలు తెగిపోయి, కోతిముఖం ఉన్నవాడు పైనుంచి కిందకి చూడవలసిన చూపు చూస్తే భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు. అందుకు సుందరుడు అయ్యాడు ఆయన. సుందరకాండ అయింది.
ముఖాన్ని బట్టి సౌందర్యం కాదు, ఆంతరమును బట్టి సౌందర్యం. అది సుందరకాండ. అది స్త్రీ యొక్క వైభవం. దాన్ని పట్టుకుంది ఈ జాతి. పట్టుకుని కీర్తించి స్తోత్రం చేసింది. అందుకని మాతృదేవో భవ, యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అని మార్కండేయుడు 2 చేతులెత్తి సప్తశతిలో నమస్కారం చేశాడు. అది కారణం. తండ్రి మహోన్నతుడు. ఎందుచేత మహోన్నతుడు అని అడిగింది. శాస్త్రం కారణం చెప్పింది. నీకు తండ్రి ఎందుచేత పూజనీయుడు? తండ్రి సాక్షాత్ పరదేవత కాడు, కానీ ఎందుచేత తండ్రి అంత గౌరవనీయుడు, అంత పూజనీయుడు అయ్యాడు అంటే, ఆయన గురించి చెప్తూ ఒక మాట అంది, ఆయన పూజనీయుడైన గురువు. శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలిక చేస్తూ అంటారు, ఎవరు ఆదరణీయమైనటువంటి వ్యక్తి ఈ లోకంలో నిరంతరము పూజింపబడవలసిన వాడెవరు అంటే, తాత. సంస్కృతంలో తాత అంటే తండ్రి, తండ్రియే. ఎందుచేత అంటే తండ్రి యందు ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది, తల్లి యందు ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది. దీన్ని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రిది సుఖమును కొడుకు పొందితే తాను పొందినంత సంతోషాన్ని పొందేస్తాడు. తను ఏదో మధ్యతరగతి కుటుంబీకుడు, తను కష్టపడి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అప్పటికి 25 ఏళ్ళు ఉద్యోగం చేసి దాచిపెట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము ఏదో కొద్ది లక్షలుంది. కొడుకు అంటాడు, నాన్నగారు నన్ను ఎంఎస్కి అమెరికా పంపించారా, మీకు బ్రహ్మరథం పట్టేస్తాను నాన్నగారు, 2 సంవత్సరాలు, ఆ తర్వాత ఇక మీరు చూసుకోక్కర్లేదు, మిమ్మల్ని ఏసీ ఇంట్లో కూర్చోబెడతాను, నన్ను నమ్మండి నాన్నగారండి, నన్ను పంపించండి అంటాడు. పిచ్చి తండ్రి ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ అంతా పెట్టి కొడుకుని ఎంఎస్ చదువుకోమని అమెరికా పంపించాడు. వాడు 2 ఏళ్ళు అయింది అమెరికా వెళ్ళి, నాన్నగారండి ఎంఎస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి, ఇక్కడే కంపెనీలో ఉద్యోగం వచ్చింది, నా జీతం ఎంతో తెలుసా నాన్నగారు ఇప్పుడు, నెలకి ఇండియన్ కరెన్సీలో 2 లక్షల రూపాయలు అని. కొత్త ఉద్యోగం కదా నాన్నగారు, నేను వెనక్కి రాకూడదు అప్పుడే, నాన్నగారండి నేను కారు కొనుక్కున్నానండి అంటాడు. అన్నీ ఆఖరికి ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇచ్చి పంపించేసిన తండ్రి పెంకుటింట్లో కాపరం ఉంటూ రోహిణీ కార్తెలో కొడుకు కారు కొనుక్కున్నానని ఉత్తరం రాస్తే ఉత్తరీయం తీసి తల మీద వేసుకుని ఆ ఎండలో ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టి, మా అబ్బాయి కారు కొనుక్కున్నట్టండి అమెరికాలో, ప్రయోజకుడు అయ్యాడని ఆ కార్డు ఎన్ని మాటలు చదివి మురిసిపోతాడో. పితేవ పరితుష్యతి. కొడుకు యొక్క వృద్ధి చూసి తాను పొందనివన్నీ కొడుకులో చూసుకుని వాడు పొందాడని పొంగిపోతాడు. లోకంలో తాను పొందనిది ఇంకొకడు పొందుతుంటే అసూయ కలుగుతుంది. అరే నేను ఇది పొందలేదు రావాడు పొందుతున్నాడని. తను పొందనివన్నీ కొడుక్కి ఇచ్చి కొడుకు పొందితే వాడు పొందాడు, నేను పొందానా పొందలేదా ఇక చూడ తండ్రి ఎంత సంతోషమో. తనవన్నీ పోయినా కూడా ఆనందమే. తనకేముంది, తనెక్కాడా ఏసీ కారు, తను ఉన్నాడా ఏసీ ఇంట్లో ఇప్పుడు, తను అయ్యాడా ఎంఎస్, తనదా అంత పెద్ద ఉద్యోగం అక్కర్లేదు. మా అబ్బాయి అండి ఎంత పొంగిపోతాడో, అది తండ్రి అంటే. అందులో కించెత్తు స్వార్థం ఉండదు. నువ్వు పెద్ద అంచు పంచె పట్టుకొచ్చి పెట్టాలన్న కోరిక ఉండదు. నాన్నగారండి మీరు మాస్టర్ బెడ్రూమ్లో పడుకోండి అని అడగాలన్న కోరిక ఉండదు. నాన్నగారండి మీకు బంగారం గొలుసు చేయిస్తానండి అన్న కొడుకు అనలేదన్న బెంగా ఉండదు. ఉన్న ఒక్క కోరిక ఏమిటంటే వీడు ఇంకా వృద్ధిలోకి రావాలి, ఇంకా సుఖపడాలి, ఇంకా ఆనందంగా ఉండాలి. ఇది పితేవ పరితుష్యతి. వాల్మీకి మహర్షి అక్కడ పట్టుకున్నారు తల్లిదండ్రుల యొక్క లక్షణాన్ని. వేదోపబృంహణం కదండి రామాయణం. రామాయణం చెప్పడం అంటే వాల్మీకి మహర్షే వేదం యొక్క అర్థాన్నంతటినీ చెప్పాలి. అందుకని వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఉత్సవేషు చ సర్వేషు అంటే తనకి అవక్కర్లేదే ఉత్సవాలు, అంటే తను పొందక్కర్లేదు భోగాలు, కొడుకు పొందితే తాను పొందేశాడు. అంత ఆనందపడిపోతాడు తండ్రి. నా జీతం ఇంత అని నాన్నగారికి చెప్తే నాన్నగారు అడుగుతారేమో అనుకున్న కొడుకు కన్నా మూర్ఖుడు ఈ ప్రపంచంలో వేరొకడు ఉండడు. మరి నా అదృష్టమో దురదృష్టమో కానీ నా జీవితంలో ఇప్పటి వరకు తండ్రిని అలా మోసం చేసిన కొడుకులు నా దృష్టిలోకి రాలేదు. మరి అది నా భాగ్య విశేషమేమో నాకు తెలియదు. తండ్రిని పరమ పూజనీయుడిగా చూసి తండ్రిని ఎంతో సంతోషపెట్టినటువంటి కొడుకులు తెలుసు తప్ప తండ్రి హృదయాన్ని ఖేదపెట్టి తండ్రిని మోసం చేసి బాధ పెట్టిన కొడుకుల్ని ఏమో నా భాగ్య విశేషమేమో నాకు తెలియదు, నేను చూడలేదు. అందరూ తండ్రిని గుడి కట్టి పూజించిన వాళ్ళే, అంత గౌరవించిన వాళ్లే నాకు తెలుసు నా పరిచయం ఉన్నంత వరకు.
అంతటి మహానుభావులని నేను అనవలసి ఉంటుంది. అంత గౌరవించిన వాళ్ళే నాకు తెలుసు. నేను నిన్న బెంగళూరులో పెళ్లికి వెళ్తే కూడా ఒక వ్యక్తి నా పక్కకు వచ్చి కూర్చుని అన్నాడు, నేను ఏమండి ఈయన కాళ్ళు కడుపులు పట్టుకుని మా నాన్నగారు 108 కీర్తనలు రాశారండి విఘ్నేశ్వరుడి మీద, వారిని పట్టుకుంటే వారు తప్పకుండా నేను పుస్తకం వేయిస్తానని వేయించారండి, మీరు రారేమో అని చెప్పి బెంగ పెట్టుకున్నానండి, నిన్న రాత్రి వచ్చానంటే ఫ్లైట్ లేట్ అయిందయా రాలేదు నేను అంటే, గురువుగారు మీకు ఈ పుస్తకం ఇవ్వాలి, మీరు చదివి మా నాన్నగారు ఒక్క కీర్తన బాగా రాశారంటే చాలండి నేను పొంగిపోతానండి, ఒక్కసారి చూడరండి అంటే నేను ఆ పుస్తకం ఇలా తిప్పి, బాగుందయ్యా చాలా బాగా రాశారు మీ నాన్నగారు అన్నాను. అంటే ఎంత పొంగిపోయాడో, గబగబా ఉత్తరయం తీసి కళ్ళు తుడిచేసుకుని, మా నాన్నగారండి మహానుభావుడండి, ఆయనకి స్వార్థం లేదండి, ఎంతమందికి ఉపకారం చేశారోనండి, ఆయన ఖాళీ ఉంటే చాలండి భగవంతుడి మీద కీర్తనలు రాసేవారండి, నాకు రాదండి కానీ మా నాన్నగారి పుస్తకాలు వేసుకుంటున్నానండి, వాళ్ళని వీళ్ళని పట్టుకుని నాకు అంత స్తోమత లేదండి అని చెప్తుంటే, నేను నిజంగా ఆ పిల్లాడికి తండ్రి మీద ఉన్న ప్రేమకి పొంగిపోతే, మా నాన్నగారు బతికున్న కాలంలో పాడిన పాటల క్యాసెట్ అండి అని నాకు ఒకటి ఇచ్చాడు. నేను పుసుక్కున ఓ మాట అన్నా, ఏమయ్యా క్యాసెట్ ఇచ్చావు బాగుంది, ఇప్పుడు అన్ని సీడీ ప్లేయర్లే కదయా, నా దగ్గరే లేదు టేప్ రికార్డరు, ఇప్పుడు ఎవరిని అడిగి నేను ఇది వినను అన్నాను. అంటే అతను చాలా చిన్నబుచ్చుకుని, నాకు సీడీలుగా మార్చగలిగినంత స్తోమత లేదండి, అందుకే నాకు క్యాసెట్లే ఇస్తున్నాను, ఏమంటే మీరు కోరితే మీ శిష్యుల్లో ఎవరో ఒకళ్ళు టేప్ రికార్డర్ ఇవ్వరా, మీరు వినలేరా అన్నాడు. ఏమయ్యా నేను అవసరమైతే ఊరు వాడ వెతికి కొనుక్కుని వింటా నీ తండ్రి ప్రేమకి, ఆ క్యాసెట్ అని పట్టుకెళ్ళా, ఇప్పటికీ ఉంది నా పెట్లో. అది ఎందుకు పెట్టుకున్నానంటే నేను విన్నానా వినలేదా పక్కన వదిలేయండి, నేను ఆ పిల్లాడికి తండ్రి మీద ప్రేమకి మురిసిపోయాను. కాబట్టి నా జీవితంలో నా అదృష్టం, నాకు అందరూ తండ్రిని గౌరవించిన కొడుకులే నాకు తెలుసు. కాబట్టి తండ్రిని నీచంగా చూసిన వాళ్ళు, తండ్రి పట్ల కృతజ్ఞంగా ఉన్నవాళ్ళు నా అదృష్టం నా కంట పడలేదు. ఒకవేళ వాడు నా కంట పడినా నా ముందు నిలబడడం. పితేవ పరితుష్యతి, అమ్మెవరు అన్న మాటకి వాల్మీకి మహర్షి ఒకటి చెప్పారు, భృశం భవతి దుఃఖితః అన్నారు. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది ఎవరో ఆవిడమ్మ. అదేమిటి అంటే కొడుకు వృద్ధిలోకి వస్తే ఏడుస్తుందో, మరి ఇప్పటిదాకా మీరు అమ్మ గొప్పదన్నారు కదండి, ఇది ఎక్కడ ఉపన్యాసం అనుకోకండి. అమ్మ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా, ఇప్పుడు సుఖపడుతున్నాడని సంతోషపడే మనిషి కాదు ఆవిడే. పిల్లాడికి 40 ఏళ్ళు వచ్చాయి, ఆవిడికి 70 ఏళ్ళు వచ్చాయి. ఆ కోటేశ్వరరావు అన్నవాడు ఎవరో వచ్చాడు, ఏదో ఉపన్యాసం చెప్తాడంటే, ఒరే నన్ను ఒకసారి తీసుకెళ్ళరా అన్నారు ఆవిడ. అంటే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే ఎప్పుడండి, ఎప్పుడో 40 ఏళ్ల క్రితం పుట్టిన పిల్లాడు కదూ వాడు. ఎక్కడో అక్కడ ఒక ఆవిడ కనపడి, ఏమమ్మా మీరు ఫలానా కదూ అంటే, మీరు ఫలానా కదూ అని గుర్తుపట్టింది. గుర్తుపట్టి, ఏమండో గుర్తొచ్చింది, మీరు కాకినాడలో ఉండేవారు, ఓ రోజున మీరు బియ్యం ఏరుతుంటే మన ఇద్దరం మాట్లాడుకుంటే మీ పిల్లాడు పాకుతూ వెళ్ళి పక్కనున్న నూతిలో పడిపోయాడు, ఆ పిల్లాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అంది. అంటే ఈ తల్లి వాడే 40 ఏళ్ళు వచ్చి ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడై పెద్ద ఫ్యాక్టరీ పెట్టి ప్రపంచమంతా మన్నన చేయబడినటువంటి వ్యక్తి. ఈవిడ వెంటనే పమిట కొంగు తీసి కళ్ళజోడు తీసి కళ్ళొత్తుకుని, అవునమ్మా ఆ రోజు నేను ఏదో మాటల్లో పడిపోయి మీతోనూ ఆ పిల్లాన్ని చూడలేదు, వాడు వెళ్ళి నూతిలో పడిపోయాడు, నిజమే నా అదృష్టం కొద్దీ దక్కాడు, కానీ ఏమైపోనో అని ఇప్పుడు కళ్ళమడి నీళ్ళు ఎట్టుకుంటుంది. ఎందుకు? ఎప్పుడో పడిపోయాడు వాడు, ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చాయి సుఖంగా ఉన్నాడు, వాడే నిన్ను కారులో తీసుకొచ్చి దింపాడు, సరిపోదా? అప్పుడు ఎప్పుడో ఆవిడ బియ్యం ఏరుకుంటూ మాటల్లో ఉండగా వాడు పడిపోయాడు, ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది ఆవిడ. కొడుకుకి ఎప్పుడో కలిగిన కష్టానికి కూడా ఇప్పుడు కూడా ఏడవగలిగినది ఎవరో ఆవిడమ్మ. భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. తను పొందకపోయినా, తనన్నీ పోగొట్టుకున్నా కొడుకు పొందిన దాన్ని చూసి పొంగిపోయిన వాడెవరో వాడు తండ్రి. వాడు తండ్రి అంటే తండ్రి అలా ఉంటాడని కాదు, ప్రతి తండ్రికి లక్షణం అదే. లేకపోతే నాకు ఎందరో తండ్రులు తెలుసు, వెళ్ళి డాక్టర్ గారి దగ్గర టెస్ట్ చేయించుకుని వైద్యం చేయించుకుంటే ఆ డాక్టర్ గారికి 150 రూపాయలు, టెస్ట్ చేయించుకోవడానికి 500 రూపాయలు, ట్యాబ్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు అవుతాయని మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ కొనుక్కుని వేసుకుని డబ్బు దాచి కొడుకుని ఇంజనీర్లను చదివిస్తున్న తండ్రులు ఎందరో నాకు తెలుసు. అది తండ్రి అలా దాచని వాడైతే కొడుకు ఏమైపోతాడు రేపు పొద్దున్న? కాబట్టి పితేవ పరితుష్యతి. అందుకే శాస్త్రం అంది, మిగిలిన సంబంధములు ఏ ఉన్నాయో వాటితో నీకు సంఘర్షణ కలిగితే తండ్రి మాటని తల్లి మాటని ఆదరవాక్యముగా స్వీకరించు, వారి పరిణితి నీకు అనవసరం అని చెప్పింది. మా నాన్నగారు ఏం చదువుకున్నారని నాకు చెప్తారంటే నువ్వు అనకూడదు. నీకు నాన్నగారైన కారణం చేత కొడుకైన నీ యొక్క క్షేమము గురించి చెప్పగలిగిన పరిణితి తనంత తాను ఆయనకు వచ్చేస్తుంది కాబట్టి ఆయన చెప్పగలరు. నీకు తల్లైన కారణము చేత
ఆమె నిరంతరము నీ గురించి ఏడవగలదు, నీ క్షేమము గురించి ప్రార్థించగలదు. కాబట్టి తల్లి యందు తండ్రి యందు దోషము పట్టవద్దు. తల్లి తండ్రి నిన్నేదో అడుగుతారని నువ్వు బెంగ పెట్టుకోవద్దు. తల్లికి తండ్రికి నువ్వు నమస్కారం చేస్తే తల్లిని తండ్రికి నువ్వు చేయగలిగిన సత్కారం ఒక్కటే, నోరార అమ్మా అని పిలిస్తే, నోరార నాన్నగారండి అని పిలిస్తే చాలు. నేను ఇప్పుడు ఉపన్యాసానికి వస్తుంటే ఎవరో నా దగ్గరికి వచ్చి అన్నారు, మీ కాకినాడ ఊళ్ళో ఫలానా డాక్టర్ గారికి అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చామండి, బియ్యం ఉందామని. ఆ డాక్టర్ గారికి అన్నగారు ఉన్నారు, డాక్టర్ ఐవి రావు గారని. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేస్తున్నారు. నాకు తెలుసు వ్యక్తిగతంగా. ఆయనంత బిజీయెస్ట్ ఫిజీషియన్ ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో ఉంటాడని నేను అనుకోను. ఆయన తెల్లవారుజామున 4 గంటలకు లేచి అభిషేకం చేయడానికి వెళ్ళేవారు. అన్ని ఏర్పాట్లు జరిగి ఉండేవి. అభిషేకం చేసి చిన్న గ్లాస్తో తీర్థం తెచ్చి అమ్మ పంచం దగ్గర పెట్టి వెళ్ళిపోయేవారు. ఎవ్రీ మినిట్ ప్రెషస్. ఆయన నడుస్తూ 10 అడుగులు 5 అయ్యేటప్పటికీ విజయనరసింహ హోమ్కి వెళ్ళేవారు. అప్పటికి 100 మంది నుంచి ఉండేవారు తెల్లవారకట్ట ఊళ్ళ నుంచి వచ్చి. రాత్రి 10 వరకు ఆయన పేషెంట్స్ని చూసి ఇంటికి వచ్చి అమ్మ మంచం మీద కూర్చుని అమ్మ చెయ్యి ఇలా పట్టుకుని, ఏమ్మా ఇవాళ నీ కోడలు బొబ్బట్లో నేను తినవా? ఏం తింటాను రా, షుగర్ భయం. నీకెందుకమ్మా నేను ఉండగా, తిను ఓ బొబ్బట్టు పట్టరావే అని 2 ముక్కలు అమ్మకి పెట్టి, అమ్మ నేను వేస్తాను కదా ట్యాబ్లెట్ అని ఓ ట్యాబ్లెట్ వేసేసి అమ్మతో 4 మాటలు మాట్లాడి పక్క 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 నవ్వి పడుకుంటే, నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే వాళ్ళ అమ్మగారు అన్నారు నాతో, నాయన శరీరంలో ఓపికండి బతికాను అనుకుంటున్నావా? నా కొడుకు రాత్రి ప్రతిరోజు వచ్చి కూర్చుని అమ్మ అమ్మ అంటూ మాట్లాడిన మాటలకు బతుకుతున్నానయ్యా అన్నారు ఆవిడ. అది ఆదర బుద్ధి. అమ్మ నిన్ను ఏదో ఎత్తుకుపోతుంది నీ దగ్గర అనుకోవడం నీ కర్మ, అది నీ బుద్ధి ఎందొచ్చిన జాడ్యం. తండ్రి నీ డబ్బేదో పట్టుకుపోతాడు అనుకోవడం నీ జాడ్యం, అది నీకు వచ్చిన తప్పు, నువ్వు దిద్దుకోవాలి. నీకు జ్వరం వస్తే నువ్వు మందేసుకున్నట్టు ఈ శాస్త్ర విషయంలో నీకు అవగాహన దోషం వస్తే నువ్వు నేర్చుకోవాలి. కానీ అది తిన్నగా పిల్లల తప్పని నేను చెప్పను. సవకబారు అన్నీ మనం పిల్లలకి చూపిస్తున్నాం. ఏవి చూపించకూడదో అవన్నీ చూపించి అది బాగుండాలని మీరు కోరుకునే అధికారం మీకు ఎక్కడుంది? మీరు ఏది చూపించకూడదో చూపించకుండా ఉండడం సమాజం యొక్క ప్రధానమైన కర్తవ్యం. అప్పుడు పిల్లలు బాగుండాలని కోరండి. అయినా ఇంకా పిల్లలు బాగుంటున్నారంటే వాళ్ళది గొప్పతనం. కాబట్టి తల్లి తండ్రి అంత గొప్పవాళ్ళు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాడు మహానుభావుడు, ప్రపంచం చేత కీర్తింపబడ్డాడు అబ్దుల్ కలాం గారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుని ప్రిఫేస్లో రాసుకున్నాడు, అమ్మ ఒకనాడు నేను రామేశ్వరంలో ఆకలితో ఉండి చదువుకుంటూ నీ దగ్గరికి వచ్చి చపాతీ పెట్టమంటే 2వ ప్రపంచ యుద్ధంలో గోధుమలు దొరకని రోజుల్లో నువ్వు నాకు వేడివేడిగా పొయ్యి మీద వేసి నా కడుపు నిండడానికి నువ్వు తినడం మానేసి నువ్వు పెట్టినటువంటి గోధుమ రొట్టెల వలన కలిగిన రక్తం చేత పొందినటువంటి ప్రేరణతో ఈ దేశ రక్షణ కొరకు ఉపగ్రహములను నిర్మించి భారత రాష్ట్రపతి అనిపించుకున్న ఈ అబ్దుల్ కలాం ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు ఉన్న చోటికొచ్చి నీ పాదములకు నమస్కరిస్తాడమ్మా, నీ పాదములకు ఈ పుస్తకం అంకితం అని రాసుకున్నారు. అది పరిణితి, అది పూజ్య భావన అంటే. అది ఎక్కడుందో అది చెప్పుకోవాలి. పనికి మాలిన లక్షణం మనకెందుకు? కాబట్టి ఆ విషయంలో నీ బుద్ధి యందు వైక్లభ్యం కలిగితే శాస్త్రం తెలుసుకున్న పెద్దలను అడుగు తప్ప. దోషం తల్లి నిన్నేదో చేసేస్తుంది, తండ్రి నిన్నేదో చేసేస్తాడు, నువ్వు 5 రూపాయలు సంపాదించగానే తల్లిదండ్రుల పట్ల పెడభావన కలుగుతుంది అనుకుంటే అది ఆ వ్యక్తి యందు దోషం ఏర్పడిందని గుర్తు. ఆ దోషము పరిష్కరింపబడాలి. ఆ బుద్ధి అసలు మంచిదే కాదు. తల్లిదండ్రులను మించినటువంటి వ్యక్తులు లేరు. అందుకే శంకర భగవత్పాదులు ఆ మాట అన్నారు, పూజ్యోస్తు గురువు. తండ్రి ఎవరో తెలుసా? తనంత తాను గురువు. గురువు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? బరువు అని. తండ్రికి 80 ఏళ్ళు వచ్చాయి, కొడుకు సీనియర్ అయ్యేసి అప్పటికి. ఇప్పుడు తండ్రి గొప్ప కొడుకు గొప్ప? తండ్రి శరీరముతో ఉన్నంత కాలము తండ్రి ముందు కొడుకు చిన్నవాడే. గురువు బరువు, ఎదురుకుండా ఉన్నది లఘువు చిన్నది. అప్పుడు కూడా శుభలేఖ తండ్రి గారి పేరు మీదే ఇవ్వాలి నీకు జ్ఞానం ఉంటే. ఐఏఎస్ కదా అని ఆయన పేరు మీద ఇవ్వకూడదు, కొడుకు పేరు మీద. తండ్రిని అంతలా చూడాలి. మహానుభావుడు డిస్ట్రిక్ట్ జడ్జ్ చేశారు కృష్ణయ్య గారు. తండ్రిని ఎలా చూశారండి? నిజంగా ఎంత సంతోషపడిపోయేవాళ్ళం మనం ఆయన్ని చూసి. అటువంటి తండ్రులు అటువంటి కొడుకులు నాకు తెలుసు. కాబట్టి తండ్రి ఆయన పూజనీయుడైన గురువు. ఆయన నీకన్నా ఎప్పుడూ 4 ఆకులు తెలిసున్నవాడే. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక తీర్పు చెప్పారు. కొడుక్కి భార్యగా ఎవరుండాలో నిర్ణయం చేయగలిగిన అధికారి ఎవడు? తల్లి కూడా కాదు. ఎందుకో తెలుసా? తల్లిది అతి ప్రేమ. అతి ప్రేమ ఎక్కడుంటుందో శంక అక్కడ ఎక్కువైపోతుంది. అమ్మ రాశీభూతమైన ప్రేమ అన్నాను కదా. మీరు చూడండి,
8ంటికి ప్రైవేట్ నుంచి రావలసిన పిల్లాడు 8:30కు కూడా రాలేదనుకోండి, అమ్మ అంటుంది, ఏమండి వీడు ఆ సైకిల్ చక్రం బాగు చేయించుకోరా అంటే, బాగు చేయించుకోలేదు, ఏం అవ్వలేదు కదా అంటే, ఏం అవ్వలేదు కదా అంటే, వాడు దేన్నో గుద్ది పడిపోలేదు కదా, కాలు ఇరిగిపోలేదు కదా, చెయ్యి ఇరిగిపోలేదు కదా, నోటితో అందం. ప్రేమ ఎక్కడ ఎక్కువో శంక అక్కడ ఎక్కువ. అందుకే అమ్మ కోడల్ని నిర్ణయం చేయడంలో శంక ఎక్కువైపోతుంది. ఈ అమ్మాయి సుఖపెడుతుందా, మా ఇద్దరినీ కలిసి ఉండనిస్తుందా, అయ్యి బాబోయ్ ఏం చిచ్చెట్టేది కదా, ఎప్పుడూ శంక బెంగ ఎక్కువ కాదు. దక్షతతో ఆత్మావై పుత్రనామాసి, తన యొక్క తేజస్సే తన కొడుకు, ఆమె నా కొడుకుని సుఖపెట్టగలదు, కోడలిగా నా వంశోన్నతిని చెయ్యగలదు, మమ్మల్ని సంతోషపెట్టగలదు. ఆ కొడుకు మనోభావాన్ని అర్థం చేసుకుని కోడల్ని తేగలిగిన వాడు తండ్రి ఒక్కడే. అందుకే శ్రీరామాయణంలో చాలామంది అనుకుంటారు ఏదో శివధనుర్భంగం అయింది, రామచంద్రమూర్తి సీతమ్మని స్వీకరించాడు అనుకుంటారు. తప్పు. అయోధ్యకాండలో అనసూయమ్మతో చెప్పింది సీతమ్మ తల్లి, మా ఆయన నన్ను అలా పెళ్లి చేసుకోలేదమ్మా, శివధనుర్భంగం చేస్తే మా తండ్రి గారు జనక చక్రవర్తి గబగబా పూర్ణ కలశం పట్టుకుని వచ్చారు, పట్టుకొని వస్తే ఆయన ఏం స్వీకరించలేదు నన్ను. ఆయన అన్నాడు, అయోధ్యాయాః పితుశ్చందః అవిజ్ఞాయ పితుశ్చందః అయోధ్యాధిపతే ప్రభోః. నాకు ఎవరిల్లాలుగా ఉండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి, నన్ను చదివించినవాడు, వశిష్ఠుడి దగ్గర బుద్ధి నేర్పినవాడు, విశ్వామిత్రుడితో పంపినవాడు, నిరంతరం నా కొరకు పూజ చేసేవాడు, నా గురుకు ప్రార్థన చేసేవాడు అయిన నా తండ్రికి నా పక్కన ఎవరు భార్యగా ఉంటే సుఖపడతానో తెలియదా? ఆయన నిర్ణయిస్తే నాకు భార్య. శివధనస్సెందుకు భంగం చేశానంటావేమో, క్షత్రియుణ్ణి ఎక్కుపెట్టే. మా నాన్నగారిని పిలిచి మాట్లాడు, మా నాన్నగారు చేసుకోమంటే చేసుకుంటా, లేకపోతే నేను ఈమెని స్వీకరించానన్నాడు. ఆవిడ చెప్పింది అనసూయమ్మతో, అయోధ్యాయాః పితుశ్చందః, మా తండ్రి ఉన్నాడు, ఆయన ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే చేసుకుంటా, లేకపోతే చేసుకోనన్నాడమ్మా మా ఆయన. అందరూ సీతాకళ్యాణం అంటే వెంటనే అయిపోయింది అనుకుంటారు. అప్పుడు మా నాన్న దశరథ మహారాజు గారికి కబురు చేశారు. దశరథ మహారాజు గారు పిల్లని చూసి చాలా బాగుంది అనలేదు, పిల్లని చూసి చాలా బాగుందని మామగారు అనకూడదు. ఆయన ఎవరు? పిల్ల అంత చందాలి ఆయనకి ఎందుకు? పిల్ల యోగ్యత అంతే ఆయనకి కావలసింది. పిల్ల అందంగా ఉందనవలసిన వాడెవరు? కొడుకు. నువ్వు కోడల్ని కూతురులా చూడవలసిన వాడివి, పిల్ల బాగుందో బాగోలేదో నీకెందుకు? పిల్ల సంస్కారం మంచిదిరా, కుటుంబం మంచిదిరా, పిల్ల మనస్సు మంచిదిరా, అది నువ్వు పెద్దవాడిగా లెక్క కట్టవలసింది. ఇక పిల్లల్ని నువ్వు ఇష్టపడతావా, చేసుకో. ఒరే ఇన్ని ఉన్నాయి కానీ ప్రధానమైన ప్రతిబంధకం ఒకటి ఉంది, దానివల్ల నువ్వు ఆమెతో కలిసి సంసారం చేస్తే సుఖపడవు, అందుకని వద్దులే. మనోకోణంలో తీర్పు చెప్తాడు తప్ప శరీరగతమైన అందం మామగారికి ఎందుకు? దోషభూయిష్టం. అసలు మామగారు పెళ్లి చూపులకు వెళ్ళి ఆ పిల్ల బాగుంది, ఆ పిల్ల అంగుళం పొడుగ్గా ఉంది, ఆ పిల్ల తెల్లగా ఉంది, నీకెందుకు అవన్నీ? నీ కోడలా ఎవరనుకుంటున్నావు? మహాపాతకం మూట కట్టుకోకల్లా నీకెందుకు ఆమె అందచందాలు? నీ కొడుకుని అడుగు, ఎవరా నీకు నచ్చిందా? ఆ నాన్నగారండి నాకు చాలా నచ్చిందండి, శాబాష్ పూర్ణం చేసుకో. నువ్వు సంస్కారం చూడు, అందచందాలు నీ కొడుకు చూడాలి. నువ్వు చూడకూడదు, నువ్వు చేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి అమ్మాయి చాలా బాగుందిరా అంటావా? గడ్డి తినడానికి నీ వయసు దేనికి? అది అందుకోసం కాదు. మామగారు ఎవడు ఎలా ఉండాలో నేర్పింది శాస్త్రం. కాబట్టి మా ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు రాముడు దశరథుడిని పిలిస్తే దశరథుడు ఏం చేశాడు? సీతమ్మని చూస్తానని సీతమ్మని చూసి బాగుందనలేదు. నేను చెప్తే నా గురించి గొప్ప అనుకుంటారు, ఇదిగో మా కులగురువుని తీసుకొచ్చా వశిష్ఠుణ్ణి, వినండి మా వంశం గురించి అన్నాడు. వశిష్ఠుడు చెప్పాడు, ఉన్నవి లేనివి దోషాలు గుణాలు అన్నీ చెప్పాడు. అన్నీ మంచివే చెప్పలేదు. వీళ్ళ వంశంలో ఒక ఆయనకి కోపం ఎక్కువ, గురువునే శపించబోయాడు. అప్పుడు ఆ నీళ్లు ఆయన పాదాల మీద పడితే ఆయన కాళ్లే కాలిపోయి కల్మషపాదుడు అయ్యాడని చెప్పి అది కూడా చెప్పాడు. ఏం దాపరికం పెట్టుకోవాలా? జనకుడు తన వంశం తను చెప్పలా, పిలిచాడు పురోహితుణ్ణి, నువ్వు చెప్పవయా మా వంశం అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు శతానందుడు నిర్ణయం చేశారు, ఈ రెండు వంశాలు ఒకరితో ఒకరు వియ్యవందొచ్చని. పెద్దలు నిర్ణయించినారు గాన శుభలేఖ మీద వేసి నువ్వు ప్రేమించడం కాదు, పెద్దలు నిర్ణయించాలి. అందుకని ఇప్పుడు దశరథుడు ఒప్పుకున్నాడు, మా ఆయన నన్ను స్వీకరించాడమ్మా అంది సీతమ్మ. రామాయణం జాతికి నడవడిక నేర్పినటువంటి కావ్యం. కాబట్టి తండ్రి ఆయన దృష్టికోణము ఎప్పుడూ ఒక్కటే, నువ్వు సంతోషం, నువ్వు సంతోషం, నువ్వు సుఖంగా ఉండడం, నువ్వు సంతోషం, అదొక్కటే ఆయనకు కావాలి. నువ్వు దుఃఖపడ్డం ఆయన ఒప్పుకోడు. అటువంటప్పుడు నీ దగ్గర డబ్బు తీసేసుకుంటాడు, నేనేదో చేసేస్తాడు. ఆయన జీతం గురించి, నీ జీతం గురించి ఆయనకి తెలిస్తే నువ్వేదో బెంగపెట్టేసుకోవాలని నువ్వు ఎందుకు అనుకుంటావు? అనుకోవద్దు. తండ్రి అయిన ఉత్తర క్షణంలో ఆ పురుషుని యందు ఆ లక్షణం ఏర్పడిపోతుంది. కొడుకుని సుఖపెట్టాలి వచ్చేస్తుందంటే ఆ లక్షణం.
కాబట్టి ఇది తల్లిదండ్రుల యొక్క లక్షణం. అందుకే జన్మతః గురువెవరు అంటే తండ్రే. అక్షరాభ్యాసం అందుకే తండ్రితో చేయిస్తారు. అంత సుఖపడాలి, వృద్ధిలోకి రావాలన్న హృదయంతో చేయిస్తాడు కాబట్టి కొడుకు వృద్ధిలోకి వస్తాడని ఏ కొడుకుకైనా అక్షరాభ్యాసం తండ్రి చేయించడమే వేదం అంగీకరించిన ప్రమాణము. మీరు బాగా చదువుకున్నవారు కదండి, మీరు అక్షరాభ్యాసం చేయించండి అని అడగకూడదు. అసలు నన్ను ఎందరో వచ్చి అడుగుతుంటారయ్యా మీరు అక్షరాభ్యాసం చేయించండి ఒక్కసారి, మా మనవండి మా అబ్బాయి నేను చెయ్యనని చెప్తాను. నేను చెయ్యను, అలా చేయకూడదు. నువ్వెందుకు చెయ్యవు? నువ్వు తండ్రివి, నువ్వు గురువు, నువ్వు చెయ్యి అని చెప్తుంటాను. ఎక్కడో కొన్ని కారణముల చేత కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అది ధర్మం అంగీకరించింది, అక్కడ నేను చెయ్యవలసిందే అన్న వాటిని మాత్రం సంవత్సరానికి ఒక్కసారి విజయదశమి నాడు పరదేవత దగ్గర కూర్చుని 2, 3 అక్షరాభ్యాసాలే చేయిస్తాను తప్పించి ఎప్పుడు ఎవరికి అక్షరాభ్యాసం చేయించను. ఎందుకంటే వేదం అలా అంగీకరించింది. తండ్రి చేయిస్తే వాడు వృద్ధిలోకి వస్తాడు. నీకు మంత్రం ఎవరు ఉపదేశం చేశారు? ఉపనయనంలో తండ్రే. ఎందుకు చేయించారు? ఇంకోళ్ళకి తెలియదా గాయత్రి మంత్రం? తండ్రి ఎందుకు చెయ్యాలి? గురుత్వం తండ్రిది. ఆయన పూజనీయుడు. ఆయన కన్న పూజనీయుడు లోకమునందు వేరొకడు లేడు. పూజ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎవరిని నువ్వు గౌరవిస్తే నీకు గౌరవం వస్తుందో దానికి పూజ అని పేరు. నేను భగవంతుడి పట్ల కృతజ్ఞుడనై పూజ చేస్తే లోకం నన్ను పూజిస్తుంది. అయా ఈయన కృతజ్ఞత ఉన్నవాడండి అని. తండ్రికి నువ్వు నమస్కారం చేస్తే లోకమంతా నీకు నమస్కారం చేస్తుంది. కృతజ్ఞత కలిగియుండుట, పూజనీయత పొందియుండుట, పూజించుట. తనంత తాను సహజ సిద్ధముగా పూజనీయుడు ఈ లోకమునందెవరు? తండ్రియే. ఆయన ఏం చదువుకున్నాడు, ఎంత చదువుకున్నాడు, ఎంత డబ్బుంది, ఏం చేశాడు అనవసరం. నీకు తండ్రి పూజనీయుడు, అంతే శాస్త్రం. ఇప్పుడు మిగిలిన వాళ్ళు తండ్రి లేకపోతే అన్నగారిది. కానీ అన్నగారి ఎంత దోషం ఉన్నవాళ్ళు ఉంటారు లోకంలో. త్యాగరాజస్వామి వారి పెద్దన్నగారు లేడు, జపేశుడు ఉన్నాడు. నేను మొన్న తిరువాయూరు వెడితే ఇప్పుడు జపేశుని యొక్క వంశంలో వాళ్ళే అక్కడ అర్చకత్వం వహిస్తున్నారు. మేము 7వ తరం వాళ్ళమండి. అయ్యో గురువుగారు మీరు వచ్చారా, రండి మా ఒకసారి త్యాగరాజస్వామి వారు తిరిగిన ఇల్లు అవి చూపిస్తామని పాపం తీసుకెళ్ళి చూపించారు. వేరు మాట అనుకోండి. కానీ అన్నగారు జపేశుడు తమ్ముడైన త్యాగరాజస్వామి వారిని ఎంతో బాధ పెట్టాడు. కానీ శాస్త్రం ఏమంటుందో తెలుసా? ఆయన తప్పు చేశాడు, ఆయన యందు దోషం. నువ్వు తమ్ముడు, అన్నగారి పట్ల నువ్వు తప్పు పట్టవద్దు. ఆయన దోషభూయిష్ఠుడై ఉన్నాడు, ఈశ్వరుడు ఆయన మీద తగిన చర్య తీసుకుంటాడు. నువ్వు నీ వైపు నుంచి నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. అన్నకు ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవడమే, ఎదురుపడి తిరగబడవద్దు. అన్న చెడ్డవాడైతే ఒకనాడు మారతాడు. కానీ అసలు యథార్థమునకు మానవీయ సంబంధముల యందు అన్నదమ్ములకు ఉండవలసిన లక్షణమేమి అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట చెప్పిస్తారు రాముడితో. ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే అంటాడు. ధర్మము, అర్థము, కామము ఈ 3 నా తోబుట్టువులు అనుభవించిన నాడు తప్ప నేను అనుభవించనన్నాడు రాముడు. అది అందుకే చిట్ట చివర పట్టాభిషేకానికి విమానం దిగినప్పుడు క్షవరం చేయించుకోవయ్యా అంటే తమ్ముళ్ళ వంక చూశాడు. అడగకపోయినా అరణ్యవాసం చేయమని నా వెంట వచ్చి లక్ష్మణస్వామి జుత్తు చూడండి. రాజ్యం తల్లి తెచ్చి ఇచ్చినా అక్కర్లేదని నందిగ్రామంలో కూర్చుని మహానుభావుడు పాదుకలు సింహాసనం మీద పెట్టి పరిపాలించిన భరతుడి జుత్తు చూడండి. వాళ్ళు జుత్తు తీసుకోకుండా నేను జుత్తు ముందు తీసుకుని సహేగంగా తయారవనా? ముందు తమ్ముళ్ళకి తీయండి, తర్వాత నేను తీసుకుంటానన్నాడు. అది అన్నగారంటే. ఉండరా దోషభూయిష్టమైన అన్నదమ్ములు ఉంటారు, కానీ లోకంలో ఆదర్శవంతమైన అన్నదమ్ముల్ని తీసుకోవాలి. అందుకే శ్రీరామాయణ కావ్యం ఒక్కటే లోకమునకు ఎన్నో నేర్పుతుంది. మీరు చూడండి, వాలి సుగ్రీవుడు భార్యను కూడా వాలెత్తుకుపోతాడు. అదో అన్నదమ్ములు. వాలి చచ్చిపోయాడు, సుగ్రీవుడు మిగిలాడు. రావణ విభీషణ కుంభకర్ణులు. విభీషణుడు ధర్మాత్ముడు, ఎంత చెప్పాడో అన్నయ్య వద్దన్నయ్య, అన్నయ్య వద్దన్నయ్య. తమ్ముడు చెప్పాడు, వినలేదు, బయటికి గెంటేశాడు. రావణుడు చచ్చిపోయాడు, కుంభకర్ణుడు చచ్చిపోయాడు, విభీషణుడు మిగిలాడు. ఈ విభీషణుడు ఈ సుగ్రీవుడు రామపట్టాభిషేకానికి వచ్చారు. విమానంలోంచి రామచంద్రమూర్తి కిందకి దిగుతున్నారు. భరతుడు పరుగున వెళ్ళి నేల మీద పడి నమస్కారం చేసి చెప్పుల జత తీసుకొచ్చి, అన్నయ్య 14 ఏళ్ళు అడవుల్లో తిరిగావన్నయ్య నా వల్ల, మా అమ్మ కోరబట్టి, అన్నయ్య తొందరగా చెప్పులు వేసేసుకో అన్నయ్య అని కాళ్ళ కింద చెప్పులు పెట్టాడు. మొదట ఏడిచిన వాళ్ళు ఎవరో తెలుసా? సుగ్రీవుడు, విభీషణుడు. అరే అంత తపస్సు చేసినవాడు రామ, అన్నయ్య 3 లోకములను శాసించినవాడు చచ్చిపోయాడు రా, అనవసరంగా అన్నీ చెప్పేశాను. ఇలా మేము కలిసి ఉండలేకపోయాను రా, ఆ అన్నయ్య చచ్చిపోయాడు. ఎంత గొప్పవాడు రా కుంభకర్ణుడు.
పాపం నిద్రపోతూ లేచి అన్నం తిని పడుకునేవాడు రా బ్రహ్మగారి శాపానికి, చచ్చిపోయాడే. కళ్ళొత్తుకున్నాడు. సుగ్రీవుడు, అరే ఇంద్రాంశలో పుట్టాడు మా అన్న, ఏడి చచ్చిపోయాడు అని తమ్ముడు కళ్ళొత్తుకున్నాడు. నువ్వు కలిసి ఉన్న అన్నదమ్ముల్ని చూసి నువ్వు ఏడిచే రోజు తెచ్చుకోకు. నువ్వు కూడా కలిసి ఉండడం జీవితంలో నేర్చుకో. కానీ ఒక్కటి మాత్రం నేను యథార్థం చెప్తున్నాను, ఇది చెప్పినంత తేలిక మాత్రం కాదు. ఎందుకో తెలుసా? అన్నగారు మహాధర్మాత్ముడైతే అన్నగారి మొహం చూడడానికి ఇష్టపడని తమ్ముళ్ళు నాకు తెలుసు. ఆయన మహాధర్మాత్ముడు. ఆయనే తమ్ముడు సొమ్మెత్తుకుపోయేవాడు, తమ్ముడు పాడైపోవాలని కోరుకునేవాడు కాదు. ఎప్పుడూ తమ్ముడు వృద్ధిలోకి రావాలని కోరుకునేవాడే. అయినా అన్నగారి ముఖం చూడని తమ్ముళ్ళు నాకు తెలుసు. తమ్ముడు చాలా యోగ్యుడే, కానీ తమ్ముడి ముఖం చూడని అన్నలు నాకు తెలుసు. అటువంటి వాళ్ళు మాత్రం నా ఎరుకలో ఉన్నారు. దీనికి పరిష్కారం ఎవరి చేతిలో ఉందని అడిగారు. తల్లిదండ్రులు చూస్తారు. వాళ్ళ తృప్తి కొరకు నువ్వు చెయ్యాలి. అందుకే ఎంత కొట్టుకు చచ్చిపోయినా ఒక్కసారి మాత్రం కలుసుకోమని చెప్పింది శాస్త్రం. అప్పుడు కూడా కలుసుకోకపోతే ఇక ఆ అన్నదమ్ములు మేము ఫలానా వారి కొడుకులవండి అని చెప్పుకోవడానికి అనర్హులు. తండ్రి కానీ తల్లి కానీ చనిపోయిన రోజు వస్తే అన్నదమ్ములు ఆ రోజున కలిసి ఆ ముందు పుట్టినవాడి చెయ్యి కింద పెట్టి వెనక పుట్టిన వాళ్ళు పైన చేతులు పెట్టాలి. అక్షయతృప్తి ద్వారా పునరావృత్తిరహిత శివసాయుజ్య సిద్ధ్యర్థం అని చెప్తూ నీళ్లు పోస్తాడు. ఆకరణ పుట్టినవాడు పోసిన నీళ్లు అక్షతలతో కలిపి పెద్దవాడి చేతి మించి కింద పడాలి. తండ్రి అప్పుడు వచ్చి చూస్తాట, అరే ఇద్దరిని కన్నాను, పెద్దవాడు తద్దినం పెడుతున్నాడు, నీళ్లు ఒడిచిపెడుతున్నాడు, వాడు రాడు, వీడు పిలవడు, వీడు బుద్ధి చెప్పలేదు, వీడు గట్టిగా చెప్పలేదు, వీడిది తప్పే అని ఏడుస్తూ పుచ్చుకుంటాట నీళ్లు. మరి 3 తరాలు ఉండద్దు దక్షిణ దిక్కున పితృస్థానంలో. కాబట్టి అన్నదమ్ములన్న వాళ్ళు తమని కన్నవాళ్ల యొక్క కనీస గౌరవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు 50 ఏళ్ళు వచ్చేసేయి అన్నకి. ఎన్నాళ్ళు ఉంటాడు? మహా ఉంటే మీ ఇంట్లో ఉన్న ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంకో 15 ఏళ్ళు ఉంటాడు. ఇంకొక 15 సంవత్సరాలు ఆయన బతికితే ఆయన తెలివేసి ఉండేది 7.5 సంవత్సరాలు. ఒక రాత్రి నిద్రపోతాడు కాబట్టి 7.5 సంవత్సరాల్లో ఆయన ఏడాదికి నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఏడాదికి 2 రోజులు కలుసుకుంటారు. కాబట్టి 7.5 సంవత్సరాల్లో అర సంవత్సరం వదిలేసినా ఇక 14 రోజులు. 14 రోజులు అన్నాదమ్ముడు పక్క పక్కన కూర్చున్నా 14 రోజులు మాట్లాడుకోరుగా. ఆయన కాలకృత్యాలు ఆయనవి, ఆయన భోజనం అయింది, ఆయన సంసారం అయింది, ఆయన పనులు అయినవి, ఈయన పనులు ఈయనవి. తీసేస్తే సగానికి 3.5 రోజులు. ఇక 50 ఏళ్ళు వచ్చిన అన్నగారు తన తమ్ముడితో కలిపి ఈ జన్మకి మేము తల్లిదండ్రుల బిడ్డలమని మాట్లాడుకునేటటువంటి అవకాశం ఏమైనా మిగిలితే 65 ఏళ్ళు బతుకుతాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయుర్దాయాన్ని లెక్క కట్టినప్పుడు అనుకుంటే ఇక వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునేది 3 రోజులు. 3 రోజులు మాట్లాడుకునే దానికి దేనికి మీ ఇద్దరు దెబ్బలాడుకుని అన్న ముఖం చూడని తమ్ముడి దగ్గరికి వెళ్ళలేని అన్నగా మారారు. సిగ్గుపడద్దు. అది ఆ అనుబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు కలిసి ఉండలేవు నువ్వు? ఎందుకు సంతోషంగా ఎక్కడ మీ ఇద్దరికి అభిప్రాయ భేదం లేదో ఆ విషయాన్ని మీ ఇద్దరు మాట్లాడుకుని వెళ్ళిపోతే సరిపోయిందిగా. ఏది అభిప్రాయ భేదమో దానికి ఎందుకు చొక్కా పట్టుకుంటారు? ఏది ఇద్దరు కలిసి ఉండగలరు. నీకు దోసకాయ పప్పు ఇష్టం, అన్నయ్య వచ్చాడు దోసకాయ పప్పు ఇవే, అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం రా, ఇంకొంచెం వేసుకో అని తమ్ముడు గరిటితో ఇలా వేశాడు అనుకోండి. 50 ఏళ్ళు దాటిపోయిన అన్నగారికి తమ్ముడు అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం అన్నయ్య అని ఒక్క గరిటె దోసకాయ పప్పు వేస్తే అన్న పొందేటటువంటి ఆనందం మీరు ఆలోచించండి. చూడవే వాడంతా గుర్తుపెట్టుకుని దోసకాయ పప్పు ఏమన్నా నాకు దోసకాయ పప్పు వేసాడే ఎంత పొంగిపోతాడు. అది చాలు ఆయనకి ఏమైనా ఉంటే మారిపోవడానికి. అరే ఆ ఒక గరిటె దోసకాయ పప్పు అన్నయ్యని ఇంటికి పిలిచి పెట్టడానికి నీకు ఐశ్వర్యం పాడైపోయిందా? ఏమి నీ కర్మ? ఎందుకు దెబ్బలాడుకున్నావు? దేనికి మాట్లాడవు? ఇది మనస్సు యందు ఏర్పడినటువంటి దోషం. దీన్ని దిద్దుకోవాలి. 50 ఏళ్ళు వచ్చి నీకును 45 ఏళ్ళు వచ్చిన తమ్ముడికి ఎవరు పాఠం చెప్తారు? తెల్లవారు లేస్తే 50 మందికి నువ్వు చెప్తున్నావా? నీకెవరు చెప్తారు వచ్చి? ఇది కర్మ. దీన్ని మార్చుకోవాలి. మార్చుకుని మనసుని సంస్కరించుకోవలసి ఉంటుంది. అది లేనినాడు ఆ మానవీయ సంబంధములకు అర్థం లేదు. రాముడు ఏడిచాడు, బ్రహ్మాస్త్రం వేస్తే లక్ష్మణుడు పడిపోతే ఆయన ఏడిచిన ఏడుపు మీరు చదివితే రామాయణంలో అసలు మానవీయ సంబంధములకున్న అందం తెలుస్తుంది. ఆయన అన్నాడు, దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవాహ. ఒరే నాకు భార్య లేదని బాధ లేదురా, ఇంకో దేశం పెడితే నాకు పిల్లనిస్తారా, పెళ్ళం మళ్ళీ దొరుకుతుంది అంటే సీతమ్మని తక్కువ చేశాడని కాదు, భార్య దొరుకుతుందిరా. కానీ
అమ్మకి నాన్నకి పుట్టిన వాళ్ళము అన్న వాళ్ళల్లో తోడ పుట్టినవాడన్నవాడు ఇక మళ్ళీ నాకు రాడుగా, దశరథుడు చచ్చిపోయాడుగా, ఇంకెక్కడి నుంచి వస్తారా తోడ పుట్టిన వాళ్ళు, నువ్వు వెళ్ళిపోయావా నాకన్నా ముందని ఏడిచాడు. అది అన్నదమ్ములంటే. రామాయణాన్ని మీరు చదివితే అసలు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా, ఒక బావగా, ఒక అల్లుడిగా అసలు ఎలా నిలబడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది. ఈ దేశానికి వచ్చిన పెద్ద దరిద్రం ఎక్కడొచ్చిందంటే రామాయణ భారత భాగవతములు లౌకిక రాజ్యం అన్న పేరుతో చెప్పకూడదన్న మాట పిల్లలకి ఎప్పుడు ప్రారంభమైందో అక్కడ ప్రారంభమైంది పతనం. రామాయణ భారత భాగవతాలు పిల్లలకి చెప్పడం పాఠ్యాంశములుగా మారితే అప్పుడు నిజంగా అర్థమవుతుంది. సుఖమన్న మాటకు అర్థం ఏమిటో రామాయణం వింటే అర్థమవుతుంది. ఒక్క మాట అన్నాడు దశరథుడు, ఒరేయ్ నాన్న నేను కైకమ్మకి మాట ఇచ్చానని కదా వెళ్ళిపోతున్నావు, ఒక్క పని చేయరా, నేను కైకమ్మకి మాట ఇచ్చాను, రాజ్యం తీసేసుకోమని అయిపోయిందిగా, నా పని అయిపోయింది, ఒక్క పని చేయి, రాజ్యం క్షత్రియ భోజ్యం, నేను 60,000 సంవత్సరముల వయస్సు పెద్దవాణ్ణి అయిపోయాను, నీ ముందు నిలబడి యుద్ధం చేయలేను, యుద్ధం చేసి బాణాలతో నన్ను కొట్టేసి బంధీకృతుణ్ణి చేసి కారాగారంలో పరేసి రాజ్యం తీసేసుకోరా, నేను కారాగారపు ఊచల్లోంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రా, నిన్ను చూడకుండా ఉండలేను రా అన్నాడు. అది తండ్రి అంటే కొడుకన్న రామచంద్రమూర్తి అన్నారు, నాన్న తండ్రిని సత్యవాక్య పరిపాలకుణ్ణి చేసి తండ్రిని ఊర్ధ్వలోకముల యందు నిలబెట్టినవాడు కొడుకు, అంతేగాని రాజ్యం కోసం అలా చేయనా, వద్దు నాన్న, ఎన్నాళ్ళు 14 ఏళ్ళు తిరిగి వచ్చేస్తానని వెళ్ళిపోయాడు. అది కొడుకు, అది తండ్రి. రామాయణం చెప్పకుండా చెప్తుంది రాముడంటే, తండ్రి అంటే ఏమిటో, కొడుకంటే ఏమిటో. తండ్రి ఎంత వెంపర్లాడతాడో రామాయణంలో ఒక మాట చెప్తాను మీకు. కౌసల్య వెళుతోంది, రాముడు అక్కడ కొండ మీద ఉన్నాడని తెలిసి దర్భలు దక్షిణ దిక్కుకి కొసలుండేటట్టుగా పెట్టబడి దాని మీద గారపిండి ముద్దలు కనబడ్డాయి. కౌసల్య నేల మీద పడి గుండెలు బాదుకుని ఏడిచింది. నా కొడుకు రాముడు గారపిండి ముద్ద తింటున్నాడు, తినడానికి పళ్ళు కూడా లేవన్నమాట అంది. ఎలా తెలుసని అడిగారు. కొసలు దక్షిణ దిక్కుకున్నాయి అంటే తద్దినం పెట్టాడు. ఎవరికి పెడతాడు? తండ్రికి పెట్టాడు. చచ్చిపోయాడని తెలిసింది. తను ఏం తింటున్నాడో దాంతోనే తద్దినం పెట్టాలి. తండ్రి చనిపోయిన తరువాత కూడా కొడుకు ఏది తింటున్నాడో అంతకన్నా ఎక్కువ పెట్టమని అడగడం, అప్పు చేసి తద్దినం పెట్టమని కూడా అడగడం. అందుకే తండ్రికి తద్దినం పెట్టేటటువంటి మార్గం చెప్పింది. నువ్వు తద్దినం కూడా పెట్టలేకపోతే, నాన్నగారి తద్దినం కూడా పెట్టలేకపోతే, తద్దినం వచ్చిన తిథి నాడు మధ్యాహ్నం 12 గంటలకి లేచి నిలబడి గుమ్మం వంక 2 చేతులు ఇలా అంటే చాలు, తండ్రి సంతోషపడిపోయి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతాడు. నాన్నగారండి ఏమీ లేదు పెట్టడానికి అని ఇలా అంటే చాలు, ఆశీర్వచనం చేస్తాడని వేదం చెప్తోంది. అమావాస్య నాడు 12ంటికి అలా చెప్పమని చెప్పింది, పితృతిథి కాబట్టి. తండ్రి పెట్టమని అడిగేవాడు కాడు. తండ్రి నీకేదుందో దాంతో పెట్టు, అది శ్రాద్ధము. శ్రద్ధ సా శ్రద్ధ కలితా సిద్ధి ఇలా వస్తూపలభ్యతే అంటారు శంకరులు. అది తండ్రితనం అంటే. శరీరం విడిచిపెట్టాక కూడా కొడుకు గురించి అలా ఆలోచిస్తాడు. నా కొడుకు గారపిండి ముద్దలు తింటున్నాడు, అందుకే గారపిండి ముద్దలతో తద్దినం పెట్టాడని ఏడిచింది కౌసల్య. రామాయణాన్ని రామాయణంగా మీరు చదవండి. మానవీయ సంబంధముల గురించి కోటేశ్వరరావు ఉపన్యాసం చెప్పక్కర్లేదు. రామాయణం చదువుకోకపోవడం, కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా, ఇంట్లో ఎన్ని పనికిమాలిన వస్తువులున్నా శ్రీరామాయణం 7 కాండలు కనపడకపోవడమే జాతి దరిద్రానికి కారణం. శ్రీరామాయణం చదువుకోవడం అలవాటైతే నువ్వు ఎలా బ్రతకాలో అలా బ్రతకగలవు. నీకెవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదు. ఒరే నాన్న నువ్వు ఇలా ఉండరా అని చెప్పక్కర్లా. మంచి కొడుకు, మంచి అల్లుడు, మంచి తమ్ముడు, మంచి అన్న, మంచి పౌరుడు అన్నీ నువ్వే. అది తల్లిదండ్రులంటే. కాబట్టి తల్లిదండ్రులను నింద చేయవద్దు. పరమ పూజనీయుడు తండ్రి. ఇంకింతకన్నా ఏం చెప్పాలి తండ్రి గురించి? ఎక్కడ శాస్త్రాలు తక్కువ చేసి చెప్పాయి. నువ్వు చదువుకోపోతే నీ తప్పు. శాస్త్రం మీదకి ఎందుకు నెడతావు? తల్లితో సమానమైన స్థానము తండ్రికి కల్పించలేదు అని నువ్వు తీర్పోటా మళ్ళీని? ఎక్కడా అలా చెప్పలేదు. అలా చెబితే నేను అంగీకరించను. ఎందుచేత? ఏ పురాణము, ఏ కావ్యము, ఏ స్మృతి, ఏ ఉపనిషత్తు అలా చెప్పలేదు. తండ్రి తండ్రే, తల్లి తల్లి. అలా ఇద్దరు ఉండకపోతే ఆ బండి నడవదు. అంతే. అలా నడవాలి అంటే వాళ్ళిద్దరి యందు అటువంటి లక్షణములతో వాళ్ళు సమైక్యం అయితేనే నిలబడుతుంది కుటుంబం. కాబట్టి అది తల్లిదండ్రులు. అది అర్థం చేసుకున్న నాడు నువ్వు వృద్ధిలోకి వస్తావు. ఇక వైదిక సంబంధము అని ఒకటి ఉంటుంది. సరే, నేను దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఎంతకని నేను మాట్లాడగలను. దేహ సంబంధం, పుట్టుకతో వచ్చే సంబంధాలు అవన్నీ, అన్న తమ్ముడు అక్క చెల్లి ఇవన్నీ తీసేస్తానండి అంటే మీరు తీసేయలేరు. పినతల్లి పెదతండ్రి అంతే, ఆ పుట్టుకతో వచ్చేసింది. వైదిక సంబంధము వేదము వలన ముడిపడుతుంది. ఆ సంబంధం
వేదమును ప్రమాణము చేసుకుని ముడిపడుతుంది. అందుకే అగ్ని సాక్షిగా అంటారు పెళ్ళి. పెళ్ళి అగ్ని సాక్షిగా ఎందుకో తెలుసా? కన్యాదాత గారు కాదు పిల్లనిచ్చేది, అగ్ని ఇస్తాడు. అగ్ని ఇస్తే నువ్వు పుచ్చుకున్నావు కాబట్టి వృద్ధి. అందుకే అర్ధరాత్రి 1 గంటకి సుముహూర్తం పూర్తయినా ప్రధాన హోమం చేయించేస్తారు. వివాహమునందు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే మాట. వివాహమునందు 3 ఏకం చేస్తారు. ఈ 3 ఏకం చేసిన కారణం చేత 2 ఒకటవుతారు. ఏ 3 ఏకం చేస్తారు అని అడిగారు. వేదమంత్రములను ప్రమాణముగా, వేదమును సాక్ష్యముగా, అగ్నిహోత్రుణ్ణి ప్రధానమైన దేవతగా స్వీకరించి 3 కలుపుతారు. ఏకపాత్ర భోజనము, పెళ్ళైన రోజు కాదు, యథార్థమునకు భర్త తిన్న విస్తట్లో భార్య తినేది పూర్వం. నాకు బాగా తెలుసు. పత్నీభాగం అని బూరె తిని చాలా బాగుందనుకోండి బూరి, ఆయన 2వ బూరె వేయమని నెయ్యి వేయించుకొని బూరి సగం తిని వదిలిపెడతాడు. అర్థం ఏమిటో తెలుసా? చాలా బాగుంది బూరి, నీకోసం వదిలేను. ఆ ప్రేమతో కలగలుపుకుని తింటుంది భార్య ఆ విస్తట్లో. అందరి పత్ని భాగం వదిలేడండి ఆయన అని వెటకారం ఆడతారు ఇప్పటికీ. ఓ బూరి ముక్క వదిలేశాను అనుకోండి నేను విస్తట్లో, దాని అర్థం ఏమిటంటే, ఏమో బూరి చాలా బాగుందో నువ్వు తిను అని 10 మందిలో అనలేక నేను వదిలేస్తే ఆ విస్తట్లోనే అన్నం పెట్టుకున్నప్పుడు ఆ బూరి గుర్తు అన్నమాట. 2 బూర్లు తినడానికి అన్నం తక్కువ తిను, బూర్లు బాగున్నాయి ఇవాళ అని. అందుకని ఏకపాత్రా భోజనము, పెళ్ళైన రోజు 2 పాత్రలలో భోజనం చేయరు. ఒక్క పాత్రలోనే వడ్డించి 2 భోజనం చేయమంటారు. ఒక విస్తరి. ఏక వస్త్రధారణము, 2 కలిపి ఒక బట్టే కట్టుకోవాలి. అది ఎలా? అసహ్యంగా ఉండదు సభాముఖంగా. అందులో యథార్థములకు 3 రోజులు చేయాలి పెళ్ళి. 3 రోజులు పెళ్లి చేసినప్పుడు మంగళస్నానం అని చేయిస్తారు పీటల మీద తీసుకొచ్చేటప్పుడు. ఏ మంగళస్నానం చేశారో ఆ మంగళస్నానం చేసిన బట్టలతోటే 3 రోజులు ఉండాలి, ఇక మధ్యలో స్నానం చేయకూడదు. మంగళస్నానం అని ఎందుకు పిలుస్తారంటే, మంగళస్నానం వేదమంత్రం లేకుండా చేయించిన పార్వతీ పరమేశ్వరులు ఆవహిస్తారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు. అందుకని వాళ్ళు నిత్యశుద్ధులు. ఎవరైనా జ్ఞాతి చచ్చిపోయినా ఇక వాళ్ళకి అశౌచం రాదు. 3 రోజులు నిలబడుతుంది అది. కాబట్టి 3 రోజులు ఇక స్నానం చేయరు. ఏకవస్త్రం ఎలా కట్టుకుంటారు? 2 కలిపి ఓ బట్ట ఎలా కుదురుతుంది? అందుకని ఆమె బట్ట ఈమె బట్ట కొంగులు ముడి వేసేస్తారు. బ్రహ్మముడి పడిందిరా అంటారు. బ్రహ్మముడి పడిందిరా అంటే ఒక బట్ట కట్టుకున్నారు, ఒక పాత్ర యందు భోజనం చేశారు, అన్యోన్యంగా బతికిన దంపతులకి తాంబూలం ఇచ్చి ఏకశయ్యాగతులు అవుతారు. ఈ 3 ఏకమవడం బయట మీ 2 ఏకమై ఉండడం కాదు, మీ మనసులు కూడా అలా ఏకమవ్వాలని చెప్పడానికి అఘోర చక్షుహు అన్న మంత్రం చెప్తూ సుముహూర్తానికి ఒకరి కన్నులలో ఒకరు చూసుకుని జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకోవడం అంటే, జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లం నిలవ దోషం లేని పదార్థం. 2 కలిపి నూరితే అందులోంచి ధనాత్మక విద్యుత్ వస్తుంది. అది బ్రహ్మస్థానమునందు పెట్టుకుంటే 2 మధ్య అన్యోన్యత అంకురిస్తుంది. నేను ఇలా అన్నానని అనుకోకండి, షష్ఠి పూర్తి అయిపోయింది ఆయనకి, ఆవిడ లోకం దృష్టిలో అమ్మమ్మ అయిందేమో, ఈయనకి మాత్రం కొత్త పెళ్లి కూతురులాగే ఉంటుంది. అలా ఉండాలనే వేదమంత్రం చెప్పింది. అందుకే తాళి కట్టేటప్పుడు కాడి పెట్టి నీళ్లు పోస్తారు. హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు, చర్మవ్యాధులు వచ్చి ఒంటి మీద మచ్చలు వస్తే భర్తకి భార్య ఎందు అనురక్తి పోతుంది. అలా వివర్ణము కాకుండా ఎన్నేళ్ళొచ్చినా ఆయన అనురక్తి ఆమె యందు మాత్రమే నిలబడేటట్టుగా దేవతల యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తారు ఆ సమయంలో మంత్రముల చేత. అందుకని కాడితో నీళ్లు పోయించి మంగళసూత్రం కట్టిస్తారు. ఇది వేదము చేత పడిన ముడి, వేదము ప్రమాణముగా పడిన ముడి. చిత్రం ఏమిటో తెలుసా? ఈ ముడిని బట్టే నిన్ను కన్న తల్లిదండ్రుల అభ్యున్నతి కూడా ఆధారపడుతుంది. చిత్రం ఏమిటంటే, లోకంలో అన్నిటినీ దాటి పరమ పవిత్రమైపోయిన అనుబంధం ఏది? భార్యాభర్తల అనుబంధమే. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు రాస్తూ అబ్బా ఓ మరచెంబును అడ్డుపెట్టి దాంపత్యాన్ని వర్ణించాడు మహానుభావుడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పెరుగుతున్న కొద్దీ అనుబంధం, మొదట్లో 2 మధ్య ఆకర్షణ కారణం అవుతుంది, కానీ షష్ఠి పూర్తికి వచ్చేటప్పటికి ఆ దంపతుల యొక్క లక్షణం ఎలా ఉంటుందో చెప్పారు. అసలే అది కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు మా గోదావరి జిల్లాలో దొరుకుతుంది. అబ్బో ఎంత రుచో! అది ముగ్గిపోయింది సువాసన. ఏదో పరక మామిడి పళ్ళు కొన్నాడు, 13 మామిడి పళ్ళు తెచ్చి పైన గడ్డేసి సర్దుతున్నాడు. కింద తేనె జాడి ఉంది, రోజు శివాడికి అభిషేకం చేసుకోవడానికి పుట్ట తేనె తెచ్చాడు, అక్కడ పెట్టాడు. ఈ 13 పళ్ళు పేరుస్తుండగా ఓ పండు జారి టపుక్కుని నేతి జాడీలో పడిపోయింది. ఆయన చూసుకోలేదు,
ఇలా చూసి పళ్ళన్నీ తీసి పైన పేర్చాడు. 12 ఇచ్చాడు. చూసావా ధూర్తుడు, నేను లెక్క పెట్టలేదు, 13వ పండు పోయింది, వాడు ఇవ్వలేదు అనుకున్నాడు. సరే 12 పళ్ళు తినేశాడు. ఇక సోమవారం అభిషేకం చేస్తాడు. 2 సోమవారాలు ఊళ్ళో లేడు. 3వ సోమవారం వచ్చి అభిషేకం చేద్దామని నేతి జాడీలో పాత్ర ముంచాడు. ఇప్పుడు అందులోంచి మామిడి పండు పైకి వచ్చింది. అసలే కొత్తపల్లి కొబ్బరి, దాని మీద ముగ్గిపోయింది. 2 వారాలు తేనెలో ఉండిపోయింది. ఇప్పుడు దాని రుచికి కొత్తపల్లి కొబ్బరి ముగ్గని పండుకి సామ్యం ఉంటుందా? షష్ఠి పూర్తి నాటి అనుబంధం అది. అప్పటికి ఆయన అంటాడు, ఇంత పిచ్చిది ఏమిటో పర్వాలేదులేండి, కొడుకు జాగ్రత్తగా చూస్తాడు అంటాడు. ఆవిడంటుంది, మహానుభావుడు మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయనకే ఇల్లాలు అవ్వాలంట. అప్పటికి ఆ అనుబంధంలో ఉన్న పవిత్రత అది. కాబట్టి ఆ భార్యాభర్తల సంబంధం ఉందే అసలు అద్వితీయం. అనసూయమ్మ రామాయణంలో మాట ఉంది, అమ్మా నేను నీతో ఒక మాట చెప్తానని సీతమ్మతో చెప్తూ అంది, అనుశిష్టాం, నేను లోకంలో అత్యంత గొప్ప వ్యక్తి అని చెప్పదగిన వాడంటూ ఉంటే కృతమిహావ్యయం అంది. రాశీభూతమైన తపస్సెవరో తెలుసా? భర్తయే. ఆమెకి ఏం తెలుసు ఏం తెలీదు అనవసరం, ఆయన ఇల్లాలు గౌరవం అంతే. ఇంత గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వలన ఆమెకి. ఆమె భావనలన్నీ ఆయన గురించే, ఎప్పుడు ఆయన గురించే ఆవిడ ఆలోచన. ఎంత చిత్రం అంటే, దాంపత్యం అన్న మాటకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ప్రతి విషయం అడిగి దెబ్బలాడి బతిమాలి బామాలి ప్రారంభం అవుతుంది. ఓ 50 ఏళ్ళు వచ్చేసాయి. ఆరుంబావుకి ఈశ్వరి అన్నాడు, ఉత్తరీయం ఇక్కడ వదిలేశారు అందావిడ. ఆరుంపావుకి ఆయన ఈశ్వరే అని కంగారుగా అరిచాడు అంటే, ఉత్తరీయం ఇక్కడ పెట్టి పంచి అక్కడ కట్టుకున్నాడు, ఉత్తరీయం కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అది అలవాటు ఆయనకి. ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాడు ఉత్తరీయం, వెళ్ళేటప్పుడు అరుస్తాడు. అందుకని ఇక్కడ ఉంది ఉత్తరీయం అంటుంది. అడిగాడా? ఆ కాలమునందు ఆ సమయమునందు ఆయన కంఠంలో ఉన్నటువంటి ఆర్తి, ఆ పిలుపుని బట్టి ఆవిడ జవాబు చెప్పేస్తుంది అంతే. ఉదయం 10:20 గరిచాడు, ఈశ్వరే అన్నాడు. పెన్ ఇందాక రాసి అక్కడ పెట్టారు చూడండి టీవీ పక్కన. అడిగాడా పెన్ ఎక్కడుందని? అడగక్కర్లేదు. అది దాంపత్యం. ఒండురుల మనసులు ఒకటవుతాయి. ఆయన మనసు ఆవిడ దగ్గరికి, ఆవిడ మనసు ఆయన దగ్గరికి మారుతుంది. అందుకే సుందరకాండలో హనుమ శిశుపావృక్షం మీద కూర్చుని అంటారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చసి ధర్మాత్మ ముహూర్తం అభిజీవతి. అందుకే శుభలేఖ వేస్తే సీతారాములు వేస్తారు. రాముడి మనసు సీతమ్మ దగ్గర, సీతమ్మ మనసు రాముడి దగ్గర. అందుకే అసలు లోకంలో అనుబంధములలో కల్లా అత్యంత తీయనైన అనుబంధం ఎక్కడితో తెలుసా? భార్యాభర్తల మధ్యది. కారణం ఏమంటే, ఆమె ఆయనకు శాంతి స్థానము. ఆయన ఎవరికి చెప్పుకోలేనివి కూడా ఆమెకే చెప్తాడు. చాలా బాధగా ఏదో ఆలోచిస్తూ పడుకుంటాడు. ఏమిటో సాయంకాలం నుంచి పరాగ్గా ఉన్నారు, సరే మీరే చెప్తారని చెప్పలేదు, ఏమైంది చెప్పండి నాకు అంటుంది అనునయంగా. ఆయన తలగడా మీద పడుకుంటే ఈవిడ తలగడా మీద మోచేయి పెట్టి ఇలా చెక్కిలి చేయి చేర్చుకొని కొద్దిగా వంగి ఆయన చెక్కిలి పట్టుకుని అడుగుతుంది. అడిగితే ఇంత పురుషుడు బేలైపోయి, చూసావా ఎంత మాట అన్నాడో నన్ను, నేను ఎప్పుడైనా అలా చేశానా, అలా ఆలోచించానా, నీకు తెలియదు నేను ఎటువంటి వాడినో, నన్ను అలా అన్నాడు, ఎంత బాధ కలిగిందో తెలుసా అంటాడు. వెంటనే పక్క 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 నవ్వి, దానికా ఏమండే ఆయన సంగతి మీకు తెలీదు, పసిపిల్లాడు లాంటి వాడు, మీ కొడుకు ఎంతో ఆయన అంత పరమ ప్రేమ మీరంటే, కానీ ఆ పిచ్చి ప్రేమలో ఏదో అన్నారండి తప్ప ఆయనకి మీ మీద ఎప్పుడూ కోపం ఉండదు. ఇదే కాదు, ఎప్పుడూ ఉండదు. మీరు హాయిగా పడుకోండి, మీరు కాదు బాధపడ్డాను, రేపు పొద్దుటికి ఆయన చూడండి పరిగెత్తుకు వచ్చేస్తారు. అయ్యయ్యో అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళు, మీరు పొరపాటు పడ్డారండి, హాయిగా పడుకోండి అని ఆ నుదుటి మీద ఇలా 2 సార్లు రాసేటప్పటికి అంతే సేద తీరిపోతాడు. ఆమె ఆయన శాంతి స్థానము. అందుకే వేదం ఒక మాట చెప్పిస్తుంది పెళ్లిలో. తలంబ్రాలు పోసి అగ్నిహోత్రం చేస్తూ ఓ మాట అంటాడు, నేను నీకు 11వ కొడుకునవుతాను, నన్ను లాలించని అడుగుతాడు. ఎందుకో తెలుసా? 10 మంది కొడుకుల్ని కనాలి. కన్న తర్వాత ఒకడికి స్నానం చేయించేప్పటికీ 2వ వాడు మట్టిలో ఆడతాడు, వాడికి అన్నం పెడితే 2వ వాడు ఎక్కడో దూకుతాడు. ఇంతమందిని లాలించి పోషించి నీకు సహనం పెరుగుతుంది, ఇంతమందికి తండ్రిని అని నాకు టెక్కు పెరుగుతుంది. వాడు చూసావా నా మాట వినలేదు అని కోపం వచ్చి బాల్కనీలోకి పోయి కూర్చుంటాడు. భార్య వచ్చి, ఏమిటి అలక చంటి పిల్లాళ్ళలాగా,
ఏమంటే ఇంకా మీరు చిన్న చిన్న విషయాలు వాడికి చెప్పాలా, ఒరే 70 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళకరా అని చెప్పాలా? వాళ్ళకి తెలియదండి పిల్లలకి. కాబట్టి నాన్నగారండి ఏంటో చాదస్తాం అన్నాడు, దానికి అంత కోపడతారా? ఏమిటండి మీరు రండి ఇంట్లోకి అని పిల్లాన్ని తీసుకెళ్ళి అన్నం పెడుతుంది. అలా భార్య అన్నం పెట్టక తింటే తినడం లేకపోతే పోండి ఏడిపించకోవాలా అంటే చచ్చిపోతాడు. అందుకని నన్ను 11వ కొడుకుని చేసుకుని లాలించని అడుగుతుంది. అది మానవీయ సంబంధం, అది భార్యాభర్తల మధ్య సంబంధం. అందుకే చిట్ట చివర అసలు వైరాగ్యం కలిగేది, చిట్ట చివర మోక్షం పొందేది కూడా ఎవరి కారణం చేత అంటే వాళ్ళిద్దరి యొక్క అనుబంధమునందొచ్చిన పరిణతి చేత. ఇద్దరూ సమస్త భోగములు అనుభవించారు. అసలు తను ఎవరితో అనని మాట భార్యతోనే అంటాడు. మాంగళ్యం తంతునా నేను మమ జీవన హేతునా, నేనున్నానని గుర్తేమిటో తెలుసా? ఈ తాడే అంటాడు. ఎడం భుజం మీద ఉత్తరీయం ఆవిడ ఉన్నంతకాలమే వేసుకుంటాడు. కుడి భుజం మీద ఉత్తరీయం కనపడిందంటే ఆవిడ లేదని గుర్తు. ఇప్పుడు ఆయనకి యజ్ఞాధికారం పోయింది. ఆమెతో కలిసి యజ్ఞం చేస్తాడు, ఆమెతో కలిసి కన్యాదానం చేస్తాడు. ఆఖరణ అనుభవించాం భోగాలు, ఇంకా ఎంతకాలం ఇవి భోగాలా? తృప్తి చాలు, ఇంకా పరమేశ్వరుని యందు ఇద్దరు మనసు తిప్పేసుకుంటారు. ఇద్దరూ కలిపి వైరాగ్యంతో వానప్రస్థులై పరమేశ్వరుని యందు మనసు నిలిపి ఇద్దరూ కలిసి ఈశ్వరుని యందు చేరిపోతారు. ఇవన్నీ దేనికి వచ్చాయని అడిగింది శాస్త్రం. నువ్వు మనుష్యుడివి కనుక. చిట్ట చివర పూర్తి చేస్తూ మీతో ఆ ముడి విప్పి వెళ్ళిపోతాను. కాబట్టి ఇది వైదిక సంబంధము, వేదం తీసుకొచ్చిన సంబంధం. నీకు దేహంతో రాలేదు ఇది. మా ఆవిడ నాతో కలిసి పుట్టలేదు, నేను పుట్టినప్పుడు దానికి నాకు అనుబంధం లేదు. నాకు 26 ఏళ్ళు వచ్చేంత వరకు ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె నాకు తెలిసింది, నేను ఆమె మెళ్ళలో తాళి కట్టాను. ఆమె నాకు జీవితంలో సమస్తమైంది. నాకు ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు నాకు ఏది పెట్టాలో అది పెట్టింది. ఉపన్యాసంలో నా కంఠం జీరపోతే బెంగ పెట్టుకుని నీళ్లలో తులసాకు లేచి నాకు తులసి నీళ్ళు ఇచ్చింది. నాకు పడిశం పడితే ఉసిరికాయ పచ్చడి చేసి నాకు అన్నం పెట్టింది. నేను దీక్ష తీసుకుని భూశయనం చేసి ఉపన్యాసాలు చెప్తుంటే తను మడి కట్టుకుని వంట చేసి భూశయనం చేసింది. హరిశ్చంద్రుడు ఏడుస్తాడు ఆ భార్య చంద్రమతీదేవిని గురించి. అలా ఆమె నీకు ఏది కాదు అంటే చెప్పడం కష్టం. ఆమె నీకు తల్లి, తండ్రి, సఖుడు, స్నేహితుడు, శాంతిస్థానము, భోగస్థానము, మంత్రిస్థానము అన్నీ ఆమె. అతి లోకంలో ఆడదాని గొప్పతనం అక్కడుంది. ఒక పురుషుడికి శాంతి స్థానమై ప్రహృష్ట కారణమై ఒక కొడుక్కి తండ్రి, ఆ పురుషుడు ఉద్ధరింపబడడానికి గయాశ్రాద్ధం పెట్టిస్తుంది, కొడుకుతో పెట్టించి తండ్రిని ఉద్ధరిస్తుంది, ఏటి సూతకం పట్టించి వాడితో దాన ధర్మాలు చేయిస్తుంది. అంత గొప్ప అనుబంధం భార్యాభర్తలది, వైదిక సంబంధం. ఆమెతో తాను కూడిన కారణం చేతి ఇప్పుడు కొత్త సంబంధాలు వచ్చాయి. ఇవి దేహంతో రాలా, వైదికమైన ముడి వల్ల వచ్చాయి. మామగారు, అత్తగారు పితృపంచకంలోకి మాతృపంచకంలోకి వచ్చారు. బావమరిది, బావగారు, మరదలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వేదము యొక్క సాక్షిగా వేదమంత్రములను ప్రమాణముగా వేసిన ముడి వలన వచ్చిన కొత్త ముడులు. అలాగే మళ్ళీ ముడులు వచ్చేది కూడా మళ్ళీ వేదాన్ని ప్రమాణంగా తీసుకుని నువ్వు కన్యాదానం చేస్తే వియ్యంకుడు వస్తాడు, వియ్యపురాలు వస్తుంది, వీళ్ళందరూ వస్తారు మళ్ళీ. అందుకే కాళహస్తీశ్వర శతకంతో చేస్తూ ధూర్జుతో అందమైన మాట అంటాడు. అబ్బో ఆలంచున్ మెడగట్టి దానికి అపత్యశ్రేణి కల్పించి తద్బాలవ్రాతమునిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి అని దెప్పిపొడిచాడు పరమశివుణ్ణి. గొప్పగా అనుగ్రహించావు లేనన్ను, ఓ కొడుకు ఓ కూతుర్ని ఇచ్చావు, కూతుర్నేమో కన్యాదానం చేశాను, అల్లుడిని తెచ్చుకున్నాను, ఇంట్లో ఓ ఆడపిల్ల తగ్గిపోయింది అనుకున్నాను, మళ్ళీ ఇంకో చోట కన్యాదానం పుచ్చుకున్నాను, కోడల్ని తెచ్చుకున్నాను. అప్పుడు కొడుకు కూతురు, ఇప్పుడు కొడుకు కోడలు. ఓపెనింగ్ బ్యాలెన్సు, రిసీటు, ఇష్యూ, సిబి అన్నీ కలిపి ఒకటే. ఓ మగాడు ఓ ఆడపిల్ల ఇద్దరు ఉన్నారు ఇంట్లో. కాబట్టి ఈశ్వర ఇదంతా తెలుసుకునేటప్పటికి 60 ఏళ్ళు వచ్చేసి జీవితం అయిపోయింది అన్నాడు. కాబట్టి కొత్త కొత్త ముడులన్నీ దేని ప్రమాణము చేత వస్తాయి? వైదికమైన. మూడవ మానవీయ సంబంధము దేని వలన వస్తుంది? మనోగతము, నీ మనసుంచిన కారణము వలన. అందుకే సంస్కృతంలో దానికి వాడే మాట ఒకటే, స్నేహము అంటారు. స్నేహము అంటే ఇంగ్లీష్లో బీయింగ్ స్టికీ అని. అంటుకున్నావు దేంతో? శరీరంతో కాదు, మనసుతో అంటుకున్నావు. వాడు కూడా వస్తే బాగున్నాయి ఓసారి అంటాడు. ఒక్కొక్క మిత్రుడిని చూడగానే పొంగు వస్తుంది, ఎంతో సంతోషం వస్తుంది. నాకు మిత్రుడు ఉన్నాడు కాకినాడలో, రామకృష్ణారావు అని. అసలు ఎక్కడ ఎప్పుడు నాతో మాట్లాడినట్టు కనపడ్డావు, కానీ నాకు పరమ సంతోషం. ఆఖరికి నాకు జ్వరం వచ్చినప్పుడు కూడా రామకృష్ణారావు కనపడితే ఎంతో సంతోషిస్తాను. అంత సంతోషం ఎందుకని? నా మనసు ఆయన యందు నిలబడింది. బీయింగ్ స్టికీ, అంటుకుంది స్నేహం. అందుచేత దీనికి శంకర భగవత్పాదులో మాట చెప్పారు, నువ్వు నాశనమైనా ఉన్నతిని పొందినా మళ్ళీ దీనివల్లే. నువ్వు ఎంత గొప్ప తండ్రికి, ఎంత గొప్ప తల్లికి, ఎంత గొప్ప అన్నకి, ఎంత గొప్ప భార్యకి భర్తవైనా, కొడుకువైనా, అల్లుడివైనా
మనోసంబంధమునందు నీ మనసు నిలబడకూడని చోట నిలబడితే మాత్రం ఇవన్నీ కలిపి జారుడు మెట్లే, కిందకెళ్ళిపోతావు. దాన్ని నేను వివరణ చెయ్యను. మనసు నిలబడకూడని చోట నిలబడరాదు. ఎవరి యందు మనసు నిలబడాలో వారి యందు మాత్రమే నిలబడాలి, అంతే. ఇంకా దానికి నేను సభాముఖ వివరణ చెయ్యక్కర్లేదు. మీ అందరూ ప్రాజ్ఞులు, మీరు అర్థం చేసుకోగలరు. మనసు పెట్టడం వల్ల వస్తాయి అనుబంధాలు. ఆఖరికి నీ శీలభ్రష్టత్వము, నీ ఊర్ధ్వలోక వినాశనము, నీ పుణ్యముల సర్వనాశనము, నీ వంశం పాడవడం, పుత్ర మిత్ర కళత్రాదులతో సమస్తము నశించిపోవడం కూడా మనసు వెళ్ళకూడని చోటికి వెళ్ళడం వల్లే వస్తుంది. సీతమ్మ చెప్పేసింది రామాయణంలో రావణుడికి, నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః, నీ మనసు నిలబడకూడని చోట నిలబడుతోంది, తిప్పకపోతే నాశనం అయిపోతావు. తిప్పలేకపోయాడు, నాశనం అయిపోయాడు. ఆఖరికి మండోదరి యుద్ధభూమిలోకి వస్తే అందరు అనుకున్నారు భర్తను చంపేశాడని రాముడిని చూసి తిడుతుంది అనుకున్నారు. ఆవిడ రావణాసురుడి యొక్క శరీరాన్ని ఒళ్ళో పెట్టుకునంది, ఓరి దుర్మార్గుడా, దేవతల్ని శాసించే కొడుకుని కన్నాను రా ఇంద్రజిత్తుని, నీ కామానికి చంపేశావు. నీకు తమ్ముడు ఉన్నాడు, నీకు తద్దినం పెడతాడు, నీ శరీరం కాలుస్తాడు. రేపు నువ్వు చచ్చిపోయావు, కొడుకు లేకుండా చేశావు. నీ మనసు పెట్టకూడని చోట పెట్టిన కారణానికి నేను చచ్చిపోతే నాకు తద్దినం పెట్టేవాడు ఎవడరా చెప్పింది. ఇది సీతమ్మ చెప్పింది సుందరకాండలో. నీ భార్య నిన్ను ఇలా అడుగుతుంది, ఆనాడు నువ్వు బతికి చచ్చినట్టే, చచ్చి 1000 మాటలు చచ్చినట్టే. ఆ రోజు తెచ్చుకోకు. నివర్తయ మనోమత్త, మనసు తిప్పుకోవు. నీ వారి ఎందు పెట్టు, ధర్మం అయిపోతుందండి. కాబట్టి మనో సంబంధములు మనసు పెట్టినవి. ఇందులో ఒక్క మాట నేను చెప్పకపోతే నా ఉపన్యాసానికి పరిపూర్ణత లేదు. మనసు పెట్టడం వల్ల ఇంకా జన్మరాహిత్యమే వచ్చేది. ఏదో తెలుసా? గురువు గారి పాదముల యందు మనసు కాని నిలబడిందా, ఇక జన్మరాహిత్యమే. మీరేం చేశారు అన్నదంతో సంబంధం ఉండదు. గురుభక్తి చాలు. గురువుని ఎవరు అనుసరిస్తారో, గురుపాదములను నమ్ముకుంటాడో, గురువు సేవ చేస్తాడో, ఆయన చేసిన సమస్త సేవలు పరబ్రహ్మమునకు అందిపోతాయి. గురువు తల్లి తండ్రి శరీరమునిచ్చిన వారు, గురువు ఇక శరీరమును పొందకుండా చేయగలిగిన జ్ఞానం ఇవ్వగలిగిన వాడు, మహాత్యాగి. లోకమునందు అందరి ఆస్తి బిడ్డలకెడితే గురువుగారి ఆస్తి ఒక్కటే శిష్యులకెడుతుంది. ఆయన హృదయం ఎవరు పుచ్చుకున్నారో వారు శిష్యులు. గురువుగారికి ఆస్తి ఉండదు. ఎందుకని? గురువుకి దాని మీద భ్రాంతి లేదు, ఎన్నడూ ఆయనకి దాని మీద కోరిక లేదు, దాని మీద వ్యామోహము లేదు. కాబట్టి గురువు యందు నీ మనసు నిలబడింది, నువ్వు అదృష్టవంతుడు, అంతే. మనో సంబంధము నీ మనసు నిలబడవలసిన చోట నిలబడింది, అంతే. నువ్వు పెరిగిపోయావు. పూజామందిరంలో పూజ చేయడం కాదు, మానసిక పూజ. ఇక్కడ పరమేశ్వరుణ్ణి పెట్టుకుని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూడగలవు. ప్రీతి, బీయింగ్ స్టికీ, స్నేహము, గౌరవము, పవిత్రత, పూజనీయత, ఇవన్నీ మనోభావములు. నీ మనసు నిలబడింది ఈశ్వరుడు యందు, ఎప్పుడు ఆయనే నీకు కనపడుతుంటాడు. తరించిపోయావు, అంతే. అది ముడి విప్పేస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనసు లక్షణం ఏమిటో తెలుసా? కట్టగలదు, విప్పగలదు. నేను ఓ తాడట్టుకొచ్చి ఇలా 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 తిప్పాను అనుకోండి, తనకి కట్టేశాను తనని. తాడు ఇలా తిప్పాను అనుకోండి, విప్పేశాను తనని. 2 సార్లు తాడే చుట్టాను. ఒకసారి చెయ్యి ఇలా అన్నాను, విడిపోయింది. ఇలా అన్నాను, కట్టేశాను. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. నీ మనస్సు ఎవరి మీద పెట్టావన్న దాన్ని బట్టి నీ యొక్క జీవితోద్ధరణము నిలబడుతుంది. ఆ సంబంధము దాని వలన కలుగుతుంది. నీకు దుష్టులతో సహవాసము, వేద ప్రమాణం అక్కర్లేని జీవితము, అక్కర్లేని వాళ్లతో అనుబంధాలు నువ్వు పెంచుకున్నావు. చివరికి పతనమునకు కారణమవుతాయి. అది ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్ళడం లాంటిది. ఒక ఆయన గంగా కావేరీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు, కాశీ వెళ్ళిపోతాడు. ఆయన కదులుతున్నాడు, నేను కదులుతానండి, నువ్వు ఉయ్యాల ఎక్కి ఊగావు. ఆయన ఫోన్ చేసి నేను కాశీ చేరానన్నాడు, నువ్వు ఎక్కడున్నావు? అక్కడే ఉన్నావు. మనసు పెట్టకూడని చోట పెడితే అంతే, ఇంకా ఉన్న చోట ఉండవు, జారిపోతావు. పెట్టవలసిన చోట పెట్టావు. గురుపాదముల యందు పెట్టావు, ఈశ్వరుని యందు పెట్టావు, శాస్త్రమునందు పెట్టావు, వేదమునందు పెట్టావు. నిచ్చెన మెట్లే లాగి బారేస్తాడు. తమిళనాడులో అవయారు కథ చెప్తారు. ఆవిడ వినాయకుడికి పూజ చేస్తుంటే సుందరరాజు వచ్చి కైలాసానికి ఎడుతున్నాను రా అవ్వా అన్నాడు. నేను రాను, వినాయకుడు పూజ చేసుకుంటున్నాను, మీరు పొండింది. మరి నిన్ను ఎవడు తీసుకొస్తాడన్నాడు ఆయన. ఎవరిని పూజ చేశానో వాడు తీసుకొస్తాడని. ఆయన వెళ్ళిపోయాడు కైలాసానికి. ఆయనకి అటువంటి గుర్రం ఉండేది. అయితే ఆయనే తీసుకొస్తాడులే అని వెళ్ళిపోయాడు. పూజ అంతా చక్కగా శ్రద్ధగా చేసేసింది. అయ్యో వాళ్ళందరూ కైలాసానికి వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను. వినాయకుడు వంక చూసింది, సుందరరాజు వాళ్ళందరూ వెళ్ళిపోయారయ్యా, నిన్ను నమ్ముకుని పూజ చేస్తూ ఉండిపోయాను, నన్ను కైలాసానికి పంపించాను.
ఆయన వెంటనే తొండం ఇలా తీసి ఇలా పట్టుకుని పెద్ద ఆవిడని అలా సుందర్రాజు వచ్చేటప్పటికి ఇవి కైలాసంలో ఉంది. మనసు విఘ్నేశ్వరుని ఎందు పెట్టింది, కైలాసానికి వెళ్ళింది. నీ మనసు ఎక్కడ పెట్టావు? కారణం బంధమోక్షయో, ముడి వేసిన ముడిప్పిన అంతే. గురుపాదముల ఎందు నీకు అందుకే చంద్రశేఖర భారతి ఓ మాట చెప్పేవారు, నువ్వు ఏ దేవుణ్ణి కొలు, నీకు పాదములు వాళ్ళవి కనపడినా కనపడకపోయినా అక్కర్లా, నీ గురువుగారి పాదములు నీకు బాగా గుర్తు. ఎక్కడ పుట్టుమచ్చ ఉంటుందో, ఎక్కడ నల్లగా ఉంటుందో, ఎక్కడ తెల్లగా ఉంటుందో, ఆయన తొడుక్కునే చెప్పుల మచ్చలు ఆయన పాదముల మీద ఎలా పడుంటాయో నీకు గుర్తు. అదొక్కటి నువ్వు గుర్తు పెట్టుకుని మీ గురువుగారి పాదములకు రోజు నమస్కారం చేస్తూ పూజ చేస్తున్నంతసేపు గురువుగారి పాదాలు తలుచుకుంటే చాలా పరమేశ్వరుడికి అందుతుంది. నేను చెప్పట్లేదు, జగద్గురువులు జీవన్ముక్తుడు చంద్రశేఖర భారతి చెప్పిన మాట. శాస్త్రం ఒప్పుకుంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంత గొప్పవాడు గురువు. నాలుగవది సామాజికమైనటువంటి అనుబంధములు. ఓ చోట ఉద్యోగస్తుడివి, యజమాని సేవకుడు, నీ సహోద్యోగులు, తోటి పౌరులు, నీ పక్కింటి వారు, నీ ఎదురింటి వారు, నీతో పాటు విమానం ఎక్కిన వారు, ఫెలో ప్యాసింజర్స్ అంటాం కదా. లేకపోతే ఏదో అందరం కలిసి ఓ రైలు ఎక్కాం, అందరం కలిసి ఓ రైలు కోసమే ఎదురు చూస్తున్నాం, అందరం కలిసి ఒకచోటే భోజనం చేస్తున్నాం సహపంక్తి, అందరం కలిసి ఒక చలివేంద్రం దగ్గరే మంచినీళ్లు తాగుతున్నాం, అందరం కలిసి ఒక సభలోనే కూర్చుని వింటున్నాం. ఇవన్నీ అప్పటికప్పుడు ఏర్పడుతున్న అనుబంధాలు. ఇవి తాత్కాలికములై ఉంటాయి. ఇవి కొన్ని దీర్ఘకాలం ఉండవచ్చు, కొన్ని క్షణం ఉండవచ్చు. కానీ వీటికి ఆధారముగా మాత్రము నీవు ధర్మమును తీసుకుని సమన్వయం అవుతూ ఉండాలి. ఎందుకో తెలుసా? వీటిని తప్పుకోవడం కానీ కలుసుకోవడం కానీ నీ చేతిలో ఉండదు. నీ అధికారి, నువ్వు ఉద్యోగి, ఆయన ధర్మంగా ఉండడండి, నేను ఆయన కింద పని చేయలేనండి అని నువ్వు అనకూడదు. ఆయన నీకు ఇష్టమున్నా ఇష్టముండకపోయినా ఆయన అధికారి. ఆయన యందు నువ్వు విష్ణు స్వరూపాన్ని చూడాలి. నేను గొప్ప కోసం చెప్పుకుంటున్నానని మీరు అనుకోవద్దు. ఏదో ఒక ఉదాహరణకి చెప్పానంతే. కించిత్ కూడా ఇందులో నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ చెప్పవలసి వచ్చి తప్పక చెప్తున్నాను. నేను ఒక్కొక్క సభలో ఉపన్యాసాలు పూర్తి చేసినప్పుడు వద్దు మహాప్రభో అన్న బ్రహ్మాండమైన సత్కా లారీ పూలదండలు వేస్తారు. పూలదండలు వేసి అన్ని నమస్కారాలు పుచ్చుకుని నేను పెడతాను. మర్నాడు నేను ఆఫీస్కి వెడతాను. వెళ్ళినప్పుడు మా ఆఫీసర్ ఎదురుగుండా సీట్లో కూర్చుని ఉంటే పాపం మా ఆఫీసర్లు చాలా మంచివాళ్ళు, వాళ్ళే నాకు నమస్కారం చేస్తారు. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఐ డు నాట్ హెసిటేట్ టు సాల్యూట్ దెమ్. ఆఫీసర్ ఒకవేళ ముందు నేను ఆయన్ని చూసగానే నన్ను చూస్తే నమస్కారం సార్ అంటాను. నేను ఎందుకంటానంటే అది నా ధర్మం. నేను ఉద్యోగిగా అక్కడ ఉన్నప్పుడు నా పై అధికారి యందు విష్ణువు అంశ చూడాలి. విష్ణువు కూర్చుని ఉన్నారు అలాగా అని. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్తున్నానంటే లీవ్ ఆయనే గ్రాంట్ చేశాడు నాకు. కాబట్టి ఇక్కడికి వెళ్ళు, పర్వాలేదు, నేను చూస్తానులే పని, నువ్వు వెళ్ళి ఉపన్యాసం చెప్పని నాకు లీవ్ గ్రాంట్ చేసిన వాడు ఉన్నాడే, వాడు నాకు విష్ణువు. అందుకే నేను ఆయన ఎందు ఎప్పుడూ కూడా ఆ ఆఫీసర్ గుణదోషములతో నాకు సంబంధం లేదు. అది చూడవలసిన వాడు ఆ పైవాడు. నేను ఆయన నుంచి చూసేది ఒక్కటే. నాకు కావలసిన గైడెన్స్ ఇవ్వగలడా? ఆయన ఇవ్వలేకపోతే ఇవ్వలేని వాడు నా ఆఫీసర్ అని కూడా నేను అన్నాను. నాకు తెలిస్తే చేస్తాను, తెలియకపోతే ఇంకోటి దగ్గర తెలుసు చేస్తాను. ఆయన గౌరవాన్ని నిలబెట్టడం నా గౌరవం అంతే. నేను చేసిన పని వలన ఆ సెక్షన్లో ఇబ్బంది లేదని ఆఫీసర్కి పేరు రావాలి తప్ప ఆఫీసర్ చేతకాని వాడిని నేను బయట పెట్టడానికి కాదు ఆయన దగ్గర నేను పనిచేసేది. ఆయన నా చేత గౌరవింపబడాలి నా వలన. కాబట్టి ఎక్కడి ధర్మం అక్కడే. నీవు ధర్మమును ప్రాతిపదికగా చేసుకుని సమాజమునందు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. అన్వయం అయ్యేటప్పుడు ఎప్పుడూ ధర్మమే కారణమవుతూ ఉండాలి. ఎవరో పడిపోయి ఉన్నాడు, కాసిని నీళ్ళు ఇవ్వడానికి అయ్యి బాబోయ్ నేను ఇంత పెద్ద ఆఫీసర్నండి, నేను ఎలా ఇస్తానండి అనకూడదు. నేను నిన్ననే ఒక బెంగళూరులో పెళ్ళికి వెళ్ళా. ఆయన హీఈస్ గోయింగ్ టు బికమ్ ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఎ స్టేట్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్. కానీ నాకు నమస్కారం చేశాడని నేను చెప్పట్లేదు. ఇలా నేను కారు దిగుతూ ఉంటే ఆయన నేల మీద పడిపోయి నమస్కారం చేస్తారు. పేరెందుకు చెప్పాలి? మా గోపాలకృష్ణ గారికి తెలుసు, అందరికీ తెలుసు. నాకే కాదు, ఒక దేవాలయంలో అర్చకుడు కనపడితే ఆయన నేల మీద పడి నమస్కారం చేస్తారు. ఇక జగద్గురువులు వాళ్ళు లెక్కే లేదు. అసలు జగద్గురువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే వెనక వరసలో కూర్చుంటాడు ఆయన. గుర్తుపట్టి వాళ్ళు ఇలా రమ్మని పిలుస్తారు, పిలిస్తే పెడతాడు, వెళ్ళప్పుడు మాట్లాడతాడు అంతే. ఈయనెంతండే కోటేశ్వరరావు వాళ్ళ ముందు తపస్సిద్ధులండి, మహాపురుషులు. ఎన్నాళ్ళు ఉంటుందండి ఈ ఐఏఎస్? 60 ఏళ్ళు వస్తే అయిపోయింది నా బతుకు. వాళ్ళు పండిపోతున్న వాళ్ళండి. వాళ్ళ నేనా గొప్ప? ఎంతకాలం ఉంటుందండి ఇదంతా? వాళ్ళ వలన నేను తరించాలండి, అందుకే అలా పడిపోతానంటాడు పాపం. అది వినయం.
అవినయమపనయ విష్ణోహో అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. ఆ వినయం నీకు లేని నాడు ఎన్నున్న బూడిద ఎందుకు పనికిరావు అవి. నీకు వినయం ఉందా చెప్పు, అది నిన్ను గౌరవించడానికి కారణం. సామాజిక సంబంధమునందు ధర్మము ప్రాతిపదిక అయి ఉండకపోతే అహంకారం అడ్డొచ్చి ఎక్కడో అక్కడ నీ పతనమునకు కారణమవుతుంది. నీకు ఎక్కడ నిలబడితే అక్కడ నేను పొడుగ్గా ఉన్నానని గర్వం, నాకు 4 పద్యాలు వచ్చని గర్వం, 4 శ్లోకాలు వచ్చని గర్వం, లేకపోతే నేను ఏదో అందంగా ఉన్నానని గర్వం, 4 రూపాయలు ఉన్నాయని గర్వం, దిక్కుమాలిన గర్వం, ప్రతిదానికి గర్వం. ఏమీ లేకపోతే అందరికన్నా ఏమీ లేనివాడిని గర్వం. ఇంకెక్కడ బాగుపడతాడు? రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఏనుగు రాజుగారు ఏనుగు ఎక్కొచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే కన్నంలోంచి కప్ప పైకొచ్చి కాలు పైకెత్తింది. ఏయ్ భద్రగజమా పక్కకి పో అంది. తెల్లబోయి గురువుగారిని అడిగాడు. రామకృష్ణ పరమహంసని శిష్యుడు, ఆయన పరబ్రహ్మస్వరూపులన్నీ చెప్పగలరు. కప్ప ఏనుగుని చూసి కాలెత్తిందేమండి అన్నారు. ఏమీ లేదయా, ఇవాళ మధ్యాహ్నం లాల్చీ జేబుకి చిల్లున్న వ్యక్తి ఇలా నడిచాడు. పావలాకాసు జారి దొల్లి కన్నంలోకి వెళ్ళింది. కప్ప దగ్గర పావలాకాసు ఉంది, ఏనుగు మీద కాలెత్తింది. పాడైపోవడానికి ఒక్కటి చాలు, నాకన్నిటికన్నా ఇది ఉందనుకోవడానికి. నాకేముందన్నవాడు గొప్పవాడు. అది రామచంద్రమూర్తి లక్షణం. ఎప్పుడు రాశీభూత వినయం. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్ర్యేడి చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థస్య కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడుగుతారు వాల్మీకి మహర్షి నారదుణ్ణి. 16 గుణములతో శోభిల్లిన మహాపురుషుడు, అంతటి వినయశీలి. హే బ్రహ్మన్ అని ఇలా నిలబడి అహం కింకరః, నేను కింకరుణ్ణి మీ దగ్గరనేవాడు గురువుల దగ్గర. అది రామచంద్రమూర్తి అంటే. వినయంతో ఉన్నవాళ్ళు ఎదిగిపోయారు, నేను ఇంత వాణ్ణన్న వాళ్ళందరూ పాడైపోయారు. కాబట్టి ఇలా చూపించడం గర్ప కాదు, నేను ఎంత వాణ్ణన్నవాడు గొప్పవాడు. హనుమ వాహనం ఎందుకంత గొప్పదైందో తెలుసా? హనుమద్వాహనం, గజవాహనం ఎక్కించండి, సింహవాహనం ఎక్కించండి, అవేవి ఇలా అనవు. హనుమద్వాహనం ఒక్కటే ఇలా ఉంటుంది. 2 చేతులు ఇలా పెడతారు ఆయన. ఇలా పెడితే అర్థం ఏమిటో తెలుసా? మీరు చూడండి, ఏదైనా గొప్ప ఉపకారం జరిగిందనుకోండి, ఇంకింతకన్నా ఏం కావాలండి అంట. రామచంద్రమూర్తి నా మెడ మీద కూర్చున్నారు, ఇంకింతకన్నా ఏం కావాలండి? అది ఆయన తృప్తి. ఎవడు తృప్తి కలిగిన వాడో, ఎవడు వినయం ఉన్నవాడో వాడు గొప్పవాడు. కాబట్టి సామాజిక సంబంధముల యందు ధర్మము ప్రాతిపదికగా తీసుకున్న నాడు నువ్వు ఎవరికైనా ఆస్తే. అలా చెయ్యకూడదు, అలా ఉండకూడదు అని చెప్పవలసిన చోట నువ్వు మొహమాట పడితే వక్తగా, ప్రవచకునిగా, గురువుని పిలిపించుకోవడానికి నీకు అర్హత లేదు. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఒక విషయాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు వేదమును ప్రమాణముగా తీసుకుని ఉన్న మాట ఉన్నట్టు చెప్పగలిగిన ధైర్యం నీకు లేకపోతే నువ్వు చెప్పడానికి వెళ్ళవద్దు. చెప్పగలిగితే చెప్పాలి, ఎక్కడి ధర్మం అక్కడే. చెప్పడం అయిపోయి కిందకి దిగావు, పరమ మౌనంగా, నీకు అసలు మాట్లాడొచ్చా అన్నంత గౌరవంగా, అంత వినయంగా నువ్వు అందరిలో కలిసిపోవాలి. మళ్ళీ అంత సంతోషంగా మాట్లాడి వెళ్ళిపోవాలి. కూర్చున్నంతసేపు నువ్వు ధర్మం 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 తప్ప ఇంకొకటి మాట్లాడకూడదు. ఇలా మాట్లాడితే అని అనుకుంటారేమో అని రాజీ పడిపోయేటట్టయితే వాడు మాట్లాడకూడదు. వాక్కు అగ్నిహోత్రము శాస్త్రము నిర్ణయం చేసింది, అది అజ్ఞానాన్ని కాల్చాలి, అంతేకాని అది అజ్ఞానం పెంచకూడదు, పొగ కప్పించకూడదు. కాబట్టి సామాజిక ధర్మము, చిట్ట చివరి ధర్మం ఏమిటో తెలుసా? యాజమాన్య ధర్మం అంటారు, నీతో నీకున్న ధర్మం. అందుకే యజమానలింగం కాఠ్మండూలో ఉందంటారు. యజమాని అంటే ఎవరంటే నువ్వే. నేనని ఇలా అంటున్నావే, ఇలా చూపించి ఆ జీవుడు బ్రహ్మము. ఆ జీవుడు బ్రహ్మము అని ఎప్పుడు తెలుస్తుందంటే శిలలో విగ్రహం ఉన్నది. విగ్రహం ఎక్కడ దొరుకుతుంది? వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం పెట్టుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది? రాయిలో ఉందండి అన్నాను అనుకోండి. అబ్బే రాయిలో ఎలా ఉంటుందండి? ఉండదండి కోటేశ్వరారు అన్నారు అనుకోండి, ఎప్పటికీ మీకు విగ్రహం దొరకదు. విగ్రహంలోనే రాయి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? విగ్రహము కాని దాన్ని తీసేయాలి, అంతే కదా. విగ్రహాన్ని చెక్కే శిల్పి విగ్రహం మీదే కూర్చుంటాడు. కూర్చుని కళ్ళ దగ్గర చిన్న ఉలి పెట్టి కొట్టి చెక్కుతాడు. అంతా పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కర్లేనిది తీస్తే ఉన్న వెంకటేశ్వరుడు పైకి వచ్చాడు. ఇప్పుడు తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేశారు. మొట్టమొదటి కుంభాభిషేకంలో కంటి చివర చిన్న పెచ్చుండిపోయింది అని తెలిసింది. శిల్పిని పిలిచి కంటి చివర చిన్న పెచ్చుండిపోయింది, ఉలితో ఒక్క దెబ్బ కొట్టేయి అన్నారనుకోండి, నీకు బుద్ధి ఉందా అని అడుగుతాడు. నేను కంటి చివర కొట్టడం ఏమిటి? అది వెంకటేశ్వరుడు, అది విగ్రహం కాదు. మరి నువ్వేగా చెక్కావు దాని మీద కూర్చుని. చెక్కినప్పుడు చెక్కానయా, ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ అయ్యాక వెంకటేశ్వరుడు అక్కడ ఉలి పట్టుకుంటానని ముందుకెడితే నా కళ్ళు పోతాయి, నీ చెక్కనంటాడు.
₹1,00,00,000 ఇస్తా, నీ కర్మ నీ దగ్గర పెట్టుకో, ఇంకో రూపాయి పైన నేను ఇస్తాను, అది కూడా వేసుకో, తప్ప నేను చెక్కనంటాడు. కారణం నీ విశ్వాసము. నేను చెక్కిన శిల్పమే కదండి, నిచ్చినేసుకుని మళ్ళీ కొట్టడిహ. అది ఎక్కడొచ్చింది అంటే నీలో నేనని నువ్వు జీవుడు అనుకుంటున్నది ఎవరో అదే ఆ పరబ్రహ్మము, జీవబ్రహ్మైక్య సిద్ధి, తత్వమసి తత్తమ్ అసి, అది ఇది అయి ఉన్నది. ఇది తెలుసుకోవడానికి మర్త్యుడై ఈ శరీరముతో వచ్చి శరీరము వదిలిపెట్టేటటువంటి వ్యక్తి మానవీయ ధర్మముల యందు, మానవీయ సంబంధముల యందు తల్లిని ఎలా పూజించాలో, తండ్రిని ఎలా పూజించాలో, గురువుని ఎలా పూజించాలో, భార్యను ఎలా ప్రేమించాలో, కొడుకుని ఎలా దిద్దుకోవాలో, కూతురుతో ఎలా మాట్లాడాలో, అల్లుడితో ఎలా మాట్లాడాలో, దీనుడికి దానం ఎలా చెయ్యాలో, ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో, శాస్త్రం ఎలా చదువుకోవాలో, అలా అనుష్ఠించగా శిలకి అక్కరలేని పెచ్చులూడి వెంకటేశ్వరుడు వచ్చినట్టు నీవు బ్రహ్మమని నీకు తెలిసి ఇక మళ్ళీ శరీరములోకి రావలసిన అవసరము లేని స్థితిని పొంది మోక్షమును పొందుతావు. అది మానవీయ సంబంధము. ఇది ఒక్క మనుష్యులకు తప్ప ఇతరులకు సాధ్యము కాదు. అందుకొచ్చాయి కానీ శాస్త్రాలు, అందుకొచ్చింది వేదం, అందుకొచ్చింది ఈ శరీరం తప్ప ఏదో కృతకంగా ఇతర విషయాలు పెట్టుకుని పొంగిపోమ్మని రాలేదు. ఇది దృష్టిలో పెట్టుకుని నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరేణ ఆత్మానాత్మానం. నువ్వెవరికో చెయ్యట్లేదు, నీకోసమే చేసుకుంటున్నావు. అవి చేయడం వల్ల ఏమైందో తెలుసా? నీకే ప్రయోజనం కలిగింది. ఆ పుణ్యకార్యము వలన ఈ పుణ్యము బాగా పెరగగా ఒకనాడు నీకు జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మోక్షము. కుక్కర్లో బియ్యం పోసి, నీళ్లు పోసి, గ్యాస్ కట్టి పెట్టి, మూత పెట్టి, వెయిట్ పెట్టి, స్టవ్ వెలిగిస్తే వెలగగా అన్ని బియ్యపు గింజలు అన్నంగా మారిపోయాయని కూత వేసిన కుక్కర్లా పుణ్యకార్యాచరణము చెయ్యగా జ్ఞానం అనేటటువంటి అన్నం ఉడుకుతుంది. ఆ ఈల వేసిన తర్వాత ఇప్పుడు నీకు జీవుడు బ్రహ్మము రెండు ఉండవు. జీవబ్రహ్మైక్య సిద్ధి. అందుకే సనాతన ధర్మమునందు ఒక్కదాని ఎందే ఏది చేసినా పుచ్చుకున్నవాడికి నమస్కారం తప్ప ఇచ్చిన వాడికి నమస్కారం చేయరు. ఎందుకో తెలుసా? ఇక్కడ నా దగ్గర ఒక కంబళి ఉంది, చలికి వణుకుతున్నాడు. వాడికి ఇచ్చి వాడు నాకు నమస్కారం చెయ్యాలని కోరకూడదు, నేనే వాడికి నమస్కారం చేయాలి. అందుకే అక్షయ తృతీయ అని వస్తుంది వైశాఖ మాసంలో. మొన్న వచ్చింది. బంగారం కొనుక్కోమని ఎక్కడా లేదు శాస్త్రంలో, అదో పిచ్చగోల. బంగారం కొనుక్కుంటే ఏమొస్తుంది నీకు? ఎవడో హత్య చేసేవాడు వస్తాడు ఇంటికి. మంచినీళ్లు కూజాలో పోసి ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే వాడు చల్లటి నీరు తాగితే నీకు ఏ జీవి, నువ్వు ఏ శరీరంలో ఉన్నా దాహార్తితో బాధపడకుండా నీకు నీరు దొరుకుతుంది. అక్షయం అవుతుంది ఫలితం. దీనికి నీటి కుండ దానం చేయమన్నారు, జలభాండం. కాబట్టి పుణ్యకార్యాచరణం వలన ఏమవుతుంది అంటే అమ్మని గౌరవిస్తే ఏమవుతుందండి అంటే అమ్మని గౌరవిస్తే మీకు సన్మానం చేస్తారని మీరు అమ్మని గౌరవించకూడదు. అమ్మని గౌరవించడం ఎందుకు అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి. నాన్నగారిని గౌరవించడం ఎందుకు అంటే నువ్వెవరో నీకు తెలియడానికి. నేను మీతో ఒక మాట చెప్తా. కొంతమంది అంటుంటారు ఐఎమ్ ఆనెస్ట్ అండి అంటుంటారు. ఐఎమ్ ఆనెస్ట్ ఏమిటి? యు ఆర్ సపోజ్డ్ టు బి ఆనెస్ట్. If you are dishonest, it is a disqualification. If you are honest, it's not a qualification. You are supposed to be honest. నేను ఆనెస్టీ ఏమిటి? గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్ దట్ యూ వర్క్ విత్ ఆనెస్టీ, అండ్ ఇన్ కేస్ యూ డు నాట్ వర్క్ విత్ ఆనెస్టీ, తిహార్ జైల్ ఈజ్ రెడీ. దానికోసం తప్ప నేను ఆనెస్ట్ అండి అనకూడదు, తప్పది. అదేమిటి నేను మనిషినండి అంటుంటావా? ఆనెస్ట్ అని నువ్వు చెప్పుకోకూడదు. ఆయన ప్రాజ్ఞుడండి అని ఇంకోళ్ళు అనాలి. నీవు చేసిన ఏ పనైనా ఇతరులు గౌరవించి మాట్లాడాలి, నువ్వు మాట్లాడుకోకూడదు. నువ్వు చేసిన ఏ పనైనా నీ ఉద్ధరణ కొరకు, వాళ్ళకేదో మెహర్బానీ నువ్వు చేయట్లేదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇది కానీ నువ్వు దృష్టిలో పెట్టుకుని సమాజమునందు మానవీయ సంబంధములలో కొనసాగగలిగితే వచ్చే ఫలితమేమి? నీ అజ్ఞానము విడిపోయి జ్ఞానము కలిగి నువ్వు చిట్ట చివరికి మోక్షమును పొందగలవు. దాని కొరకు శాస్త్రము మానవ, నర, మర్త్య ఈ శబ్దములను ప్రయోగించి వేదమును ఆధారంగా చేసుకుని అనుబంధములను కూర్చింది. అసలు నిజానికి ఇదో 42 రోజులు చెప్పవలసిన ప్రసంగం, కానీ నేను ఒక రోజులో తెవిల్చాను. ఇంతకన్నా మాట్లాడడం కుదరదు. మిమ్మల్ని కూర్చోపెట్టడం కూడా భావ్యం కాదు. మీరు కూర్చోరని కాదు, అది భావ్యం కాదు. కనుక నాకు వేదాన్ని ప్రమాణంగా చేసుకుని మాట్లాడడం తప్ప ఉబుసుపోని మాటలు చెప్పడం నా చేత కాదు. నేను అలా చెప్పలేను. ఒకవేళ నేను చెప్పింది మీకేమైనా సంతోషం కలిగితే అది వేద హృదయము, ఋషి హృదయము తప్ప అందులో నా గొప్ప కించిత్ లేదు. ఒకవేళ నేను చెప్పిన మాటల వలన మీకెవరికైనా ఖేదము కలిగితే నేను క్షంతవ్యుడు.
ఈ 2 మాటలతో నా ప్రసంగాన్ని పూర్తి చేస్తూ, నాకు శాంతా బయోటెక్ ప్రసాద్ రెడ్డి గారంటే చాలా గౌరవం ఉంది. ఎందుకంటే వారు చేసిన సేవ అసలు అనన్య సామాన్యమైన సేవ. వారు నాతో ఒకసారి చిత్తూరులో మాట్లాడుతూ మాట చెప్పారు. ఆయన నేను హెపటైటిస్ బికి వ్యాక్సిన్ తయారు చేస్తాను అని అడిగితే ఓ 20 నిమిషాలు ఎంతో నాన్ స్టాప్ నవ్వారట విదేశాల్లో. యూ పూర్ ఇండియన్స్ మీరు తయారు చేస్తారా, హూ విల్ ఇన్వెస్ట్ అని. మహానుభావుడు ఆ రోజుల్లో కంకణం కట్టుకుని వెబ్సైట్లో సైంటిస్టులను ఆహ్వానించి ఎన్నో ఉద్దాన పతనములు వచ్చినా ఎదురొడ్డి తల్లిదండ్రుల్ని దైవంగా భావన చేస్తూ ప్రపంచంలో ఎంతోమందికి హెపటైటిస్ బికి వ్యాక్సిన్ తయారు చేసి ఆఖరికి ఒకనాడు పాకిస్తాన్కి ట్రక్స్ వెళ్తున్న రోజుల్లో వాజ్పేయిని పాకిస్తాన్ గవర్నమెంట్ అడిగింది ఒక్కటి అడిగిందిట, శాంతా బయోటెక్ చేసి వాళ్ళు తయారు చేసిన హెపటైటిస్ బి వ్యాక్సిన్ మాకు ఇవ్వండి అని. ఎన్ని కోట్ల మందికి ఆయన ఆధారం చేశారు. అసలు డబ్బు ఇవ్వకుండా 10% ఎంతోట నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, ఉత్పత్తిని పేదలకు ఉత్తినే ఇస్తున్నారు. అసలు కొనుక్కోవడానికి చాలామందికి ఇండియాలో శక్తి లేని వ్యాక్సిన్ని అందరూ కొనుక్కోవడానికి వీలైన రీతిలో తయారు చేసి అప్పచెప్తున్నాడు. మహానుభావుడు ఆయన అంత గొప్ప ఉపకారం చేసిన వ్యక్తి. ఇవాల్టి రోజుల్లో కాగడాలు పెట్టి వెతికిన సమాజ సేవ కొరకు అలా కంకణం కట్టుకున్న వ్యక్తులు కనపడరు. అంత గొప్ప సేవ చేస్తున్న వ్యక్తి నన్ను అడిగారు, అయ్యా మా నాన్నగారికి సంబంధించినటువంటి వార్షికోత్సవంలో మీరు ఒక్కసారి వచ్చి కాసేపు మానవీయ సంబంధముల గురించి మాట్లాడతారా అని అడిగారు. తప్పకుండా మాట్లాడతాను రెడ్డి గారు అని చెప్పాను. ఇంకా చాలా చమత్కారంగా ఉంది. అసలు ఈ ఇల్లే పెద్ద చైత్రరథంలో ఉంది. సమస్త శాంతికి ఇల్లు కారణంలా కనపడుతోంది నాకు. అందుకే ఆయన ప్రసాదం అయ్యాడు లోకానికి. కాబట్టి నేను కోరుకునేది ఏది అంటే, నేను పరదేవతని ఏమని ప్రార్థన చేస్తాను అంటే, ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ సంస్కార బలం అలాగే నిలబడి చక్కగా తల్లిదండ్రుల్ని సమాజాన్ని సేవిస్తూ ఇంకా ఇంకా ఉన్నతిలోకి వచ్చి ఇంకా ఇంకా మనుష్యుల మధ్య కూడా అటువంటి అనుబంధములను అమృతమయం చెయ్యగలిగినటువంటి స్థితి పరదేవత వాళ్ళకి ఇచ్చుగాక అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ స్వస్తి.